నమస్తే అండి. నమస్కారం మేడం. ఆంధ్ర పాలిటిక్స్ లోకి ఒక రాకెట్ లాగా దూసుకొచ్చింది మెరిసిపల్లి షర్మిల గారు. మరి వైఎస్ తనయగా, వైఎస్ షర్మిలగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన షర్మిల ఈరోజు ఏపీలో చక్రం తిప్పాలి అనుకుంటోంది. మరి ఆమెని వైఎస్ షర్మిలగా చూడాలా? మెరిసిపల్లి షర్మిలగా చూడాలా? నమస్కారం మేడం. ఆమె సోదరుడు ప్రయోగించినటువంటి శరము నేను అని దూసుకొచ్చింది ఆయన. అంటే అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి రాజకీయ ఎంట్రీ ఇచ్చింది ఆవిడ. రాయలసీమ ముద్దు బిడ్డను, రాజన్న ముద్దు బిడ్డను అని చెప్పుకొచ్చింది. బై బై బాబు, బై బై పప్పు అని తెలుగుదేశం పార్టీ అధినేతని, యువనేతని కూడా అవహేళన చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఆ గడప తొక్కడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో అవమానానికి గురై తెలంగాణ యాసతో అక్కడ పార్టీ పెట్టింది, తిరిగింది. పాలేరు నాకు ఇష్టం, పాలేరులోనే పోటీ చేస్తా, పాలేరుతనం చేస్తా అని అక్కడ చెప్పింది. అయితే అన్నగారు నమ్మలేదు ఇవన్నీ, తెలంగాణ ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర యాస పట్టుకుని తగుదునమ్మ అని చెప్పి ఆంధ్రాలోకి అడుగుపెట్టింది. ఆంధ్రాలోకి అడుగుపెట్టి కాంగ్రెస్ పగ్గాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి మీద విమర్శనాస్త్రాలు సంధిస్తుంది. ఓకే, దాన్ని స్వాగతిస్తాం, ఓకే, అంతవరకు. కానీ ఈమె గురించి ఈమె కూడా ఈ ప్రజల్ని క్షమాపణ కోరాలి కదా. జగన్మోహన్ రెడ్డి లాంటి ఆమె అన్నగారు ఒక రాక్షసుడు, ఒక దుర్మార్గుడు, ఒక సైకో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి ఈమె వంతు పాత్ర చాలా ఉంది కదా. వేల కిలోమీటర్లు నడిచి ప్రజలకి అబద్ధాలు చెప్పి వాళ్ళ అన్న గురించి గొప్పగా చెప్పి ప్రజల్ని నమ్మించి వంచింది కదా. ఈమె కదా మెయిన్ రోల్ అతను జైల్లో ఉన్నప్పుడు. మరి ఈవేళ దానికి క్షమాపణ చెప్పకుండా ఈమె మాట్లాడుతుంది, అది బాధ కలిగిస్తోంది. ముందు ఆంధ్రప్రదేశ్ కి క్షమాపణ చెప్పాలి. 19 ఎన్నికలైన తర్వాత నీ అన్న గద్దె ఎక్కిన తర్వాత నువ్వు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ అడుగు పెట్టలేదు? నువ్వు చెప్పిన హామీలు, నీ అన్న తరపున నువ్వు చెప్పిన హామీలను నువ్వు ఎందుకు అమలు చేసే దిశగా ఆ రోజు నుంచే నువ్వు పోరాటం ఎందుకు మొదలు పెట్టలేదు? తెలంగాణకు పోయి నాకు ఆంధ్రాతో సంబంధం లేదని చెప్పావు, తెలంగాణలో పుట్టానన్నావు, తెలంగాణలో పెరిగానన్నావు, తెలంగాణలో పెళ్లి చేసుకున్నానన్నావు, తెలంగాణలో బిడ్డలు కన్నానన్నావు, తెలంగాణలో వ్యాపారాలు చేస్తున్నానన్నావు. ఇవన్నీ చెప్పి అమ్మరా ఇప్పుడు సడన్ గా ఆంధ్రప్రదేశ్ మీద నీకు ఎందుకు వల్లమాలిన ప్రేమ పుట్టుకొచ్చిందో సమాధానం చెప్పాలని నేను ఆవిడ్ని అడుగుతా ఉన్నా. అంటే నువ్వు అన్న చేతిలో మోసపోయి తెలంగాణ ప్రజలు నిన్ను తిరస్కరిస్తే గత్యంతరం లేక ఆంధ్ర గుర్తుకొచ్చిందా? ఆనాడు కాంగ్రెస్ పార్టీ నువ్వు కూడా నీ అన్నతో పాటు తిట్టావు కదా. ఆ కాంగ్రెస్ ని, నువ్వు తిట్టిన కాంగ్రెస్ ఈవేళ నువ్వు తీసుకెళ్లి పెట్టుకుంటే కాంగ్రెస్ ను భుజాన్ని వేసుకుని మళ్ళీ ఏ విధంగా నువ్వు ప్రజల ముందుకు వచ్చావో దానికి సమాధానం చెప్పాలి, కారణాలు చెప్పాలి. నీ అన్న నీకు చేసిన వ్యక్తిగత అన్యాయం గురించి ప్రజలకు చెప్పి ప్రజలకు క్షమాపణ కోరి, కాంగ్రెస్ పార్టీని కూడా క్షమాపణ కోరి, బాబు గారిని బై బై బాబు అన్నందుకు, బై బై పప్పు అన్నందుకు, మా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని కూడా క్షమాపణ కోరి నువ్వు తిరిగితే నువ్వు కరెక్ట్ అని మేము అనుకోగలం. రైట్ సార్, కరెక్ట్ గా సార్. అంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడానికి అటు జగన్మోహన్ రెడ్డి వైఎస్ గారి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. ఈమె మొదటి నుండి కూడా వైఎస్ గారి పేరు చెప్పుకుంటూనే రాజన్న రాజ్యం అంటూనే ఇటు తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు ఏపీలో మొదలు పెట్టింది. అసలు ఈమె అంటే వైఎస్ తనయాను కాదనిలేము, ఈమె ఆడబిడ్డ కాదనిలేము. కానీ అదే ఇంటి పేరును కంటిన్యూ చేస్తూ వ్యక్తిగతంగా కూడా నేను ఇంకా వైఎస్ ఫ్యామిలీ మెంబర్నే అని చెప్పుకుంటూ మరి ఇప్పుడు అన్న వదిలిన బాణం అని మనకి పరోక్షంగా అర్థమవుతున్నా మరి అన్న మీదనే ఆ బాణాలు సంధిస్తూ వెళ్తోంది. ప్రతిపక్షం కంటే కూడా దారుణంగా ఆమె జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతుంది. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చంద్రబాబు గురించి కూడా మాట్లాడడం జరిగింది. సరే, అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు వైఎస్ గారి పేరు వాడుకునే అర్హత ఆవిడకు ఉందంటారా? ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని తిట్టకుండా ఈమె కదా తిట్టింది. అన్నగారు తన అన్న జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే కాంగ్రెస్ ని తిట్టి దుమ్మెత్తిపోసింది ఎవరు? ఈమె కదండి. తెలుగుదేశం పార్టీని తిట్టి దుమ్మెత్తిపోసింది ఈమె కదండి.
అప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నది, అప్పుడు తెలంగాణ మీకు గుర్తులేదు. ఎలక్షన్ కాగానే మళ్ళీ పరకాయ ప్రవేశం చేసి తెలంగాణ పోయింది. అంటే ఈమెకి స్టెబిలిటీ లేదు. రాజశేఖర రెడ్డి కూతురు అయినంత మాత్రాన, రాజశేఖర రెడ్డి కొడుకు అయినంత మాత్రాన ప్రజలు అధికారం అప్పచెప్పాలండి? ఎందుకు అప్పచెప్తారు? ఏంటి రాజశేఖర రెడ్డి కాంట్రిబ్యూషన్ ఏంటి రాష్ట్రానికి? ఆయన ఏమన్నా దాన ధర్మాలు చేశాడా? ఆయన ఏమన్నా తన ఆస్తులు ఏమన్నా ఈ రాష్ట్రానికి రాసి ఇచ్చేసాడా జవహర్లాల్ నెహ్రూ కుటుంబంలాగా? లేకపోతే మా తెలుగుదేశం పార్టీ నందమూరి బాలకృష్ణ గారి లాగా ఒక ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్ ద్వారా భువనమ్మ గారి లాగా ప్రజలకు ఏమైనా సేవ చేస్తున్నారా? ఏ విపత్తులు వచ్చినప్పుడు, కరోనా లాంటి రోగాలు వచ్చినప్పుడు, అంటువ్యాధులు వచ్చినప్పుడు, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి రోగులకి ఏమైనా సర్వీస్ చేసిందా వీళ్ళ కుటుంబం? ఎప్పుడో ₹1 వైద్యం చేశాడంట రాజశేఖర రెడ్డి. ఓకే, అందుకే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు. ప్రజలు తిరిగి ఇచ్చేశారు ఆయనకి. ఇంకేమి ఇవ్వాలంటే వీళ్ళకి? కొడుకును ముఖ్యమంత్రిని చేశారు. అంటే ఈమెను కూడా ముఖ్యమంత్రిని చేసి ఇంకా తిరిగి ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి ప్రజలు? ఏం చేశాడు ఆయన? జేబులోది చిల్లు కానీ అయినా ప్రజలకు పెట్టాడా? అతను జాగీర్లో తీసి ఏమైనా ఖర్చు పెట్టాడా? రాజారెడ్డి నెత్తులు కొట్టి హత్యలు చేసి సంపాదించిన డబ్బు ఏమన్నా ప్రజలకు తిరిగి పంచిపెట్టాడా? అక్కడెక్కడో ఇడుపుల బాయిలో 600 ఎకరాలు ఏదో తిరిగి ఇస్తానని చెప్పి ఇచ్చినట్టు ఇస్తే కొడుకు మళ్ళీ వెనక్కి లాక్కున్నాడు దాన్ని. ఈ కుటుంబం ఈ రాష్ట్రానికి ఒక అరిష్టం. అన్న కాకపోతే చెల్లి ఇప్పుడు అన్న మసకబారిపోతున్నాడు, చెల్లి తయారయ్యింది. అంటే ఆంధ్ర వాళ్ళు అంటే మీకు అంత అమాయకంగా కనపడుతున్నారా? సీమాంధ్రులు అంటే మీకు పెద్ద చేతగాని వ్యక్తుల్లాగా, చేతగాని ఓటర్లాగా కనపడుతున్నారా? మీరు ఏ విధంగా డ్రామాలు ఆడైతే ఆ డ్రామాల్లో పడిపోయి సానుభూతి చూపించేసి మీరు రాజన్న కూతురు, రాజన్న కొడుకు అని చెప్పి మీకు పట్టం కట్టేసి కిరీటం పెట్టేసి మీకు రాజ్యాన్ని, రాష్ట్రాన్ని అప్పచెప్పేస్తారా? ఏమిటి పగట కళలు? అంటే మేడం, ఇది ఈ కుటుంబ నేపథ్యాన్ని తెలుగుదేశం అనే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రులు ఎవరు కూడా ఆహ్వానించరు, వీళ్ళని అంగీకరించరు. సరే, మీరేమో జగనన్న వదిలిన శరం, ఆమె వదిలిన బాణం అని అంటున్నారు. మరి ఇక్కడేమో ఇదంతా కూడా టీడీపీకే ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనే టాక్ కూడా వినబడుతుంది. దీని వెనకాల బాబు గారి హస్తం ఉంది, ఇదంతా కలిసి ప్లాన్ చేసిందే అనేటువంటి టాక్ కూడా వినబడుతుంది. దీనికి ఏమంటారు మేడం? మేము ఇటువంటి కుట్రల ద్వారా అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ భావించట్లేదు, ప్రయత్నించట్లేదు. మేము అలుపెరుగని పోరాటం చేసాం. ఈ 5 ఏళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బ్రహ్మ రాక్షసుడితో పోరాటం చేశాం. ఆనాడు శ్రీరాముడు, లక్ష్మణుడు ఏ విధంగా రాక్షసులతోటి పోరాడి రాక్షసుల నుండి ఆ రాజ్యాన్ని విడిపించారో ఆ విధంగా మేము పోరాటం చేస్తున్నాం. ఈమె ఆ చీల్చే ఓట్ల మీదో, ఆమె తెచ్చే ఆ మార్పు మీదో, దాని మీద ఆధారపడి తెలుగుదేశం పార్టీ బ్రతకట్లేదు. ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పగటి కలలు కనట్లేదు. మేము ప్రజల్లో ఉన్నాం. 5 ఏళ్లు కష్టపడ్డాం, పోరాటం చేశాం, జైలు పాలయ్యాం, హత్యగావింపబడ్డాం, మానభంగాలకి గురయ్యారు ఇక్కడ ప్రజలు. ఒక ప్రభుత్వ డాక్టర్ని చంపారు, ఒక దళిత డాక్టర్ని. ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ని హత్య చేశాడు. ఒక బ్రాంతి రేట్లు పెరిగాయని అడిగిన ఒక యువకుడిని చంపారు. ఒక జడ్జిని అరెస్ట్ చేశారు. ఇంకో లేడీ డాక్టర్ని బట్టలిప్పి ఆమెని అవమానం చేసి చంపబోయారు. ఇటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో దళితుల మీద, బీసీల మీద, అన్ని వర్గాల మీద, అన్ని వర్గాలు 4 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులు మోసం చేశాడు. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ జనవరిలో ఇస్తానని చెప్పి మోసం చేశాడు. అన్ని క్యాలెండర్లు వస్తున్నాయి జనవరిలో. ఇదిగో ఇప్పుడు జనవరి నెల. ఈనాడు క్యాలెండర్ వచ్చింది, ఆంధ్రజ్యోతి క్యాలెండర్ వచ్చింది, సాక్షి క్యాలెండర్ వచ్చింది, పిడపర్తి క్యాలెండర్ వచ్చింది, నేమన పంచాంగం వచ్చింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న నిరుద్యోగ క్యాలెండర్ మాత్రం రాష్ట్రంలో ఏ కొట్లో దొరకట్లేదు, ఎక్కడా కనపడట్లేదు. ఇది మోసం కదా? గ్రాడ్యుయేట్లని, నిరుద్యోగుల్ని, లక్షలాది కోట్లాది నిరుద్యోగుల్ని నిలువున ముంచినటువంటి దుర్మార్గుడు కదా. నోట్లో మట్టి కొట్టాడు మేడం, నిరుద్యోగుల నోట్లో. ఆ నిరుద్యోగ భృతి కూడా ఇవ్వట్లేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే నిరుద్యోగ భృతి. ఇటువంటి పరిపాలన మీద తెలుగుదేశం పార్టీ వీరోచితంగా పోరాటం చేశాం ఈ 4.5 ఏళ్లుగా. దేనికి భయపడకుండా మేము గెలుస్తాం, ప్రజల్లో ఉన్నాం, ప్రజల మనసులు జయించాం. ప్రజల్లో మా పోరాట పటిమి స్ఫూర్తి అయ్యింది, ప్రజలకు ఆసరా అయ్యింది, అండ దండ కైదండగా నిలబడింది మా యొక్క పోరాటం. తెలుగుదేశం పార్టీ యొక్క, చంద్రబాబు నాయుడు గారి యొక్క, లోకేష్ గారి యొక్క యువగళం పాదయాత్రతో సహా అన్ని. ఇవాళ ఇదిగో భువనమ్మ గారు మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన చేస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన వార్త విని హతాశులై హఠాన్మరణం పొందినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ మీకు కాల్ వస్తున్నట్టుంది సార్, మీరు మ్యూట్లోకి వెళ్ళారు.
రైట్. ఓకే, కంటిన్యూ చేయండి. చెప్పండి మేడం. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ షర్మిల గారే టార్గెట్. ఇప్పుడు మన సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనా కూడా ఆమె వ్యక్తిగత విషయాలను కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మెరిసిపల్లి షర్మిల అంటూ తన వైవాహిక జీవితాల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. సార్ మీకేమైనా ఐడియా ఉందా? అంటే తనకి రెండో పెళ్లి అనో, మూడో పెళ్లి అని ఇట్లా మనం వింటూ ఉన్నాము. అనిల్ కుమార్ గారు క్రిస్టియనే కాదు బ్రాహ్మణ్ అనేటువంటి విషయాలు కూడా వింటూ ఉన్నాము. సార్ మీకేమైనా ఐడియా ఉందా? నాకు కొంత ఆ నోట విన్నది కొంత ఐడియా ఉంది మేడం. అది ఎట్లా అంటే ఆమెకు ఆల్రెడీ సొంత దగ్గర సంబంధమే రాజశేఖర రెడ్డి గారు పెళ్లి చేయడం జరిగింది. మేనమావో ఎవరు సంథింగ్. అది ఆ బీరకాయ పీచు బంధుత్వంతో ఆమెకి మొదటి పెళ్లి జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు పూర్వం వీడియోలు ఉండేవి ఇంట్లో. ఇది ఉంటే ఆ వీడియోల షాపు నుండి అద్దెకి తెచ్చుకుని సినిమాలు చూసుకునేవారు. క్యాసెట్స్ VCRలు అవి ఉండేవి. అప్పుడు ఈమె ఆ బ్రదర్ అనిల్ అనే అతను ఆ వీడియో షాప్ పెట్టుకుని వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండేవాడు. లేటెస్ట్ వీడియో క్యాసెట్స్ అన్ని తెచ్చి ఈవిడికి ఇస్తా ఉండేవాడు. ఆ పరిణామ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ప్రణయం చిగురించింది. అది ఆ వ్యక్తిగత జీవితానికి దాన్ని ఏమంటారు సహజీవనానికి దారి తీసింది. అది రాజశేఖర రెడ్డి గారు గమనించి మొదటి హస్బెండ్ తో ఈమెకి విడాకులు ఇప్పించి, అనిల్కి మొదటి భార్యతో విడాకులు ఇప్పించి వీళ్ళిద్దరికీ వివాహం చేసుకోవడానికి అవకాశం కల్పించారని, పెద్ద మనిషిగా వ్యవహరించారని నేను విన్నాను. ఆ తర్వాత ఈమె జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని వేసుకుని అన్న వదిలిన బాణాన్ని చెప్పుకుని తిరిగే సమయంలో ఎవరెవరో సినిమా నటులతో ఈవిడికి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో అనేక కథనాలు కోకొల్లలుగా వచ్చినాయి. ఏదైనా ఒక ఆడకూతురు ఆ వ్యక్తిగత జీవితం మరి ఏమిటో మరి మనకు తెలియదు. దాన్ని తెలుగుదేశం పార్టీ ఆడకూతుల్ని గౌరవించే పార్టీ. ఆ విధంగా అన్నగారు వారసులుగా చంద్రబాబు నాయుడు గారు తరపుదిచ్చిన వ్యక్తులుగా ఆమె వ్యక్తిగత జీవితానికి మేము వెళ్ళదలుచుకోలేదు. సరే, ఈ రోజుతోని దాదాపు బీజేపీతో కూడా పొత్తు ఖరారు అయిపోయినట్టు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందింది సార్. టీడీపీ, జనసేన అలాగే బీజేపీతో కూడా ఈ రోజు దాదాపు చర్చలు సఫలమయ్యాయి. ఇంకా మేబీ రేపు అట్లా అఫీషియల్ అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా ఉంది. సరే, ఈ ముగ్గురి కూటమి ఎలా ఉండొచ్చు పార్టీకి? తప్పకుండా 2014 పునరావృతం కాబోతుంది మేడం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు ఇది మరో పొద్దు పొడుపు. ఈ తరం గుర్తు. ఎందుకంటే రాష్ట్రం నాశనం అయిపోయింది. రాజధాని లేదు. లక్షల ఎకరాలకు నీరిచ్చే పోలవరం ఆగిపోయింది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై అప్పుల కుప్పగా రాష్ట్రం మారిపోయింది. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, బ్రతకడానికి బతుకుదెరువు లేదు. ఏదో అతను ఎంగిలి మెతుకులు విసురుతున్నాడు. ఏదో పక్షులకి, పిట్టలకి, చేపలకి విసిరే ఆ ఎంగిలి మెతుకులు లాంటివి అవి విసురుతుంటే దాంతో బతకమని చెప్తున్నాడు. అదే గొప్ప అని చెప్తున్నాడు. తాను సంవత్సరానికి ఒకసారి ఇచ్చే 10,000, 5,000, 15,000 ఆ డబ్బులే గొప్ప. ఒక్క సంవత్సరంలో 1,00,000 రూపాయలు పడుతున్నాయి మీ అకౌంట్ లో. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వం అన్నా ఇంత డబ్బు ఎప్పుడన్నా మీకు ఇచ్చిందా, మీరు చూసారా అని అడుగుతున్నాడు. సరే, బాగానే ఉంది. నువ్వు ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టే ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కుంటున్నావు. ఈవేళ ఏంటి మేడం, చెత్త మీద పన్ను. ఆ కరెంటు బిల్లులు చూస్తే షాక్ కొట్టి కళ్ళల్లో నిప్పులు కక్కి చచ్చిపోతున్నారు జనం. ఆ బిల్లు 200 వచ్చిన వాళ్ళకి 2,000, 600 వచ్చిన వాళ్ళకి 6,000. ఈ విధంగా ఈ ఈవేళ చూడండి, కొత్త నిర్ణయం ఒకటి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ₹1 ఆ పెళ్ళి అది రికార్డు తనిఖీ చేయడానికి ₹1 ఛార్జ్ ఉండేది నిన్నటి వరకు. దాన్ని ₹100 చేశాడు. 200 ఉండే రిజిస్ట్రేషన్ ఫీజుని 5,000 చేశాడు. 5,000 ఉండేదాన్ని 10,000 చేశాడు. ఇవన్నీ ప్రజలు ఇతను ఏమనుకుంటున్నాడంటే డబ్బులు ఇచ్చేస్తే ఇవన్నీ ఆలోచించరు. రోడ్లు బాగోపోయినా పట్టించుకోరు, కరెంటు లేకపోయినా పట్టించుకోరు, కరెంటు రేట్లు, బస్సు రేట్లు, కాయగూర రేట్లు, నిత్యావసరాల రేట్లు పెరిగిపోయినా బాధపడరు అని కలలు కంటున్నాడు. అంటే ప్రజల్ని ఒక రకమైనటువంటి డబ్బులతో కొనే మనస్తత్వం, డబ్బులతో తూకం వేసే ఒక దౌర్భాగ్యపు మానసిక స్థితి అతనిలో ఉండబట్టి ఆ డబ్బుతో మళ్ళీ గెలవాలండి. ఇప్పుడు 60 నియోజకవర్గాల్లో
ఒక్కొక్క నియోజకవర్గానికి 200 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంది. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు 36 ఉన్నాయి. 36 నియోజకవర్గాలు ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే అదొక 60, ఈ ఒక 36. ఆ విధంగా గవర్నమెంట్ తెచ్చుకోవాలని కేవలం డబ్బుతో తూకం వేసి కొని కొల్లగొట్టి రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక ప్లాన్. అది కాకుండా తర్ఫీదు ఇచ్చినటువంటి రౌడీలను ఒక 25,000 మందిని, పక్క రాష్ట్రాల్లో తర్ఫీదు ఇచ్చినటువంటి రౌడీలను 25,000 మందిని రప్పించుకుని బూతులు క్యాప్చరింగ్ చేసి దొంగ ఓట్లు వేయించుకుని గెలవాలనేది మరొక వ్యూహం. రక్తపాతం ద్వారా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని భయపెట్టి చంపి దురాగతం చేసి దాష్టీకం చేసి ఒక పీతాహమైనటువంటి ఎన్నికల వాతావరణాన్ని క్రియేట్ చేసి గెలవాలనేది, రక్తపాతంతో గెలవాలనేది మరొక ఎజెండా. ఇన్ని రకాల భయంకరమైనటువంటి కుట్రలతో, కుతంత్రాలతో, ఎజెండాలతో ఈ వైసీపీ జెండా వస్తుంది. దాన్ని పీకి పారేయడానికి సర్వసన్నద్ధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ తొడగొడుతుంది. ఇవాళ వాళ్ళ పతనం ఖచ్చితంగా జరగబోతోంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనేది ఎంత నిజమో, రేపు సూర్యుడు ఉదయిస్తాడు అనేది కూడా అంతే నిజం. సార్ అంటే పక్కా ఓడించడానికైతే అంటే వాళ్ళే స్వయం బాధ అన్నట్టు వాళ్ళే కొన్ని తెచ్చుకున్నారేమో ఓటమికి కారణాలు అని చెప్పొచ్చు. ఇప్పుడు రోజా గారి విషయం కూడా దాదాపు అలాగే ఉంది కదా సార్. కమిషన్ దానికి కమిషన్ గా ఇస్తానని చెప్పేసి 40 లక్షలు తీసుకున్నారు అని చెప్పేసి, కార్పొరేషన్ ఇస్తానని చెప్పి 40 లక్షలు కమిషన్ తీసుకున్నారు అని చెప్పి నేను మనకి వార్తలు వింటున్నాం. అంటే రోజా గారు తరఫున అంటే ప్యాకేజ్ స్టార్ అని పదే ఇతరులు అనడం విన్నాం, కానీ ఇక్కడ తనే ప్యాకేజ్ తీసుకుంది అనేటువంటి ప్రూఫ్ తో సహా కొన్ని బయటికి రావడం జరిగింది. సార్ దీని గురించి ఏమంటారు మీరు? అసలు రోజా గురించి మీరు కూడా ఒక మహిళా మూర్తి. ఈ మహిళా జాతికే ఒక కళంకం ఆమె. మహిళలందరూ ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మహిళలందరూ ఆమెను చూసి సిగ్గుపడి తల వంచుకునే దుస్థితి ఆమెను చూస్తే ఈ మహిళా జాతికి, మహిళా లోకానికి కలుగుతుంది. లేచింది మహిళా లోకం, నిద్ర లేచింది మహిళా లోకం అంటే ఈమె నిద్రపోతుంది, కళ్ళు మూసుకుంటుంది. ఒక 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 మినిస్టర్ అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఆమె మాట్లాడే మాటలు కానీ, ఒక మగాడిని ఎలా మాట్లాడాలి, ఒక నాయకుడిని ఎలా మాట్లాడాలి, ప్రజల ముందు ఒక స్త్రీమూర్తి ఎట్లా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం మర్చిపోయి, విచక్షణ మర్చిపోయి, ఆమె మాట్లాడే మనిషిని, రెచ్చిపోయే మనిషిని, ఒక స్త్రీని ఏమని అనగలుగుతామండి? ఇది తప్పు కదా. నేను ఆడదాన్ని, నన్ను అడుగుతుంది, మీలాంటి జర్నలిస్ట్ ఒక ఆయన అడుగుతాడు, ఏమన్నా మీరు అసెంబ్లీలో ఏదో అన్నారు కదంటే, నువ్వు నన్ను రేపు చేస్తావా అంటారు. నువ్వు చేస్తావా? ఏంటండి అది ఏమిటి అసలు? మిగతా లేడీస్ తలలు ఎక్కడ పెట్టుకోవాలి? ఆమె ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఒక రకమైనటువంటి దరిద్రం అయితే, ఈమె దుర్మార్గం అనమాట. అసలు ఆమె లాంటి ఒక లేడీని ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో రాణించేటట్టు చేయడం అనేది ఓ రకంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అరిష్టం. ఆమె గురించి మాట్లాడకపోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఒక సామెత ఉందంటే, బురదలో అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నారు, కాలు కడగనేలా అన్నారు. ఎలాంటిదంటే, ఒక బురదలో మనం రాయి వేసాం అనుకుంటే అదంతా చెదిరి మన మీద పడుతుంది. అటువంటి ఒక బురద గుంట ఈ రోజా. ఆమెకి ఆ మాన మర్యాదలు లేవు, స్త్రీ అనే జ్ఞాపకం లేదు, స్త్రీలాగా మాట్లాడే విచక్షణ జ్ఞానం దేవుడు ఆవిడకి ఇవ్వలేదు. కాబట్టి ఆమె విచక్షణకే, ఆమె ప్రవర్తనని తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టింది. ఎందుకంటే ఇక్కడ పుట్టింది, ఇక్కడ పెరిగింది, ఇక్కడ తిన్నది, ఇక్కడ 2 సార్లు పోటీ చేసింది, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కానీ నువ్వేం మాట్లాడతావు వేళ లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడతావు? నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు ఆ బెంచ్ కార్లు, ఆ కార్లు, ఈ కార్లు, వేల కోట్లు ఎక్కడ దోచావు? నువ్వు తిరుపతిలో ఒకప్పుడు లాడ్జీలో దిగి ఈ రోజా లాడ్జీ బిల్లు కట్టకుండా వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇల్లు అద్దెకి తీసుకుని ఇంటికి అద్దె కట్టకుండా పారిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఈవేళ తిరుపతికి రోజు కొన్ని వేల మందిని పంపుతుంది, వాళ్ళ దగ్గర 50,000 తీసుకుంటుంది అంటండి ఆ దర్శనం కోసం. అది నిజమే అంటారా సార్? భక్తితో దర్శనానికి వెళ్తుంది అంటారా? లేదండి, డబ్బుల కోసం వెళ్తుంది. ఆమెకు ఆదాయ మార్గం అది. తిరుమల తిరుపతి కొండపై వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా సొమ్ము చేసుకున్నటువంటి ఏకైక మంత్రి ఎవరన్నా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే ఆమె. ఎలాగో సుబ్బారెడ్డి, జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి, సాయి రెడ్డి, ఈ రెడ్లందరూ కలిపి తిరుపతిలో లడ్డును కూడా కల్తీ చేసేశారు. ఒక లడ్డు లాగా తిరుపతిని మింగేశారు, 7 కొండల్ని మింగేశారు. ఆ మిగిలినటువంటి ఈ టికెట్ల పేరుతో వెళ్ళే క్యూ లైన్ లో వెళ్ళే భక్తుల్ని ఇబ్బంది పెట్టి, దొంగలు పంపించి, దొంగలకు దర్శనం ఇప్పించి వాళ్ళ దగ్గర దోచుకుంటుంది 50,000, 1,00,000 రూపాయలు దర్శనానికి. రోజు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం, అదే ఆదాయం.
ఈ రోజు ఒక హాట్ టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసు వాదించిన ఒక జడ్జికి 2 కోట్ల విలువ చేసే ఒక వజ్రాలు పొదిగిన వాచ్ని గిఫ్ట్ గా ఇస్తే ఆ జడ్జి తిరస్కరించారు అని. అంటే ఒక జడ్జికి అంత కాస్ట్లీ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అంటే ఆ కేసు పూర్వాపరాలు ఎలా ఉండొచ్చు? ఏమంటారు దీని గురించి? నేను కూడా ఎక్కడో చూశాను మేడం, అది సోషల్ మీడియాలో చూశాను, పేపర్లో అనుకుంటాను. ఆ జడ్జి గారి ఏదో పెళ్లి సందర్భంగా వెళ్ళి ఉత్తరప్రదేశ్ లో ఎక్కడో ఆ జడ్జి గారికి ఆ గిఫ్ట్ ఇవ్వబోతే ఆయన చాలా అసహనం ఫీల్ అయ్యి తిట్టి మొట్టి పంపాడట ఆయన. బుద్ధుండాలి, వెళ్ళిన వాళ్ళు కూడా చిన్న వ్యక్తులు కాదు. ఐఏఎస్ లో ఐపీఎస్ అనుకుంటా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు. అంటే ఇటువంటి నీచమైనటువంటి దిగజారుడు రాజకీయాలు చేసుకుని బతికి బట్ట కడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇతను లీడర్ ఏంటండి? ఇతను నాయకుడా? ఇతను పుల? ఇతను మడమ తిప్పని మాట తప్పని మునగాడా? ఏం మునగాడుతనం ఉందండి? దొడ్డిదారులు వెళ్ళి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుని కాళ్ళు పట్టుకుని గెడ్డం పట్టుకుని, మోడీ కాళ్ళు పట్టుకుని గెడ్డం పట్టుకుని, ఇదిగో ఇప్పుడు జడ్జిలకి ఆ 2 కోట్లు ఖరీదు చేసే వజ్రాల వాచి గిఫ్ట్ ఇచ్చి ఇవ్వబోయి 2001లో జరిగిందటండి ఈ సంఘటన. ఇప్పుడు లేట్ గా వెలుగులోకి వచ్చింది. అన్ని ఇటువంటి పనులేనండి, దొడ్డిదారి పనులు. ప్రతి వాళ్ళని డబ్బుతో కొనే వాళ్ళనే ప్రయత్నం. ఇతనే కాదు, గాలి జనార్దన్ రెడ్డి కూడా అంతే కదా, జడ్జిలకు డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోయాడు కదా. వీళ్ళందరూ అంతే. ఈ జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, ఈ రెడ్డి అనుకో, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ డబ్బులతోటి వడ్డీలతోటి మీరు అలా లిస్ట్ చూస్తే రేవంత్ రెడ్డి కూడా వస్తాడు మరి. సరే, రేవంత్ రెడ్డి తెలంగాణ రెడ్డి, వీళ్ళు ఆంధ్ర రెడ్లు కదా. మనం ఇప్పుడు ఆంధ్ర రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమంటే ఇక్కడ ఇప్పుడు రెడ్లు అంటే తెలుగుదేశం పార్టీలో కూడా రెడ్లు ఉన్నారు. నేను కేవలం జగన్మోహన్ రెడ్డి కూడా ఉండే రెడ్డి బృందం గురించి మాట్లాడుతున్నా, రెడ్డి సంఘం గురించి మాట్లాడుతున్నా. సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, చెవిరెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళండి మా తూర్పుగోదావరి జిల్లాను మిథున్ రెడ్డి దోచేస్తున్నాడు. ఇక్కడ అతను అబ్జర్వర్, ఈ జోన్ కి దోచేస్తున్నాడు మొత్తం. రేవులు, ఇసుక, మట్టి అన్ని. ఇప్పుడు ఆవులు గేదెలు ఏం తింటాయి మేడం? తవుడు చిట్టు తింటాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ఏం తింటున్నారంటే ఇసుక, మట్టి తింటున్నాయి. గోదావరిలో ఇసుక, గోదావరి లంకల్లో మట్టి, 2 తింటున్నారు. అంటే రేపొద్దున వరదలు వస్తే లంక గ్రామాల్లో ఒక్కడ మిగలడండి. మొత్తం అటాచ్ అయిపోతాం, జలమయం అయిపోతాయి లంక గ్రామాలు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా ఈ మట్టి ఇసుక దోపిడీ చేయడం వల్ల రేపొద్దున్న ఏదన్నా వరద సంభవిస్తే ఒక్కడంటే ఒక్కడు మిగలడు. మళ్ళీ ఆ బాధ్యత బాబు గారి మీదే పడే అవకాశం ఉండొచ్చులేండి సార్. అందుకే రాష్ట్రం బ్రతికి బట్ట కట్టాలంటే రాష్ట్ర ప్రజానీకం ప్రాణాలతో బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగిపోవాలి. మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడాలి. రాష్ట్రాన్ని కాపాడాలి, ఒక రాజధాని కట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, ఇంకా ఆదాయాన్ని తీసుకొచ్చే, వనరులను పెంచే కంపెనీలు తీసుకురావాలి. ఆ విధంగా యువతకి ఉపాధి, ఆదాయ మార్గాలను ఈ రాబోయే తరాలకు అందించాలనే ఒక స్వప్నంతో చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ గా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పరిపాలనా దక్షుడు. ఎప్పుడైనా మేడం ఒక టాపిక్ తీసుకోవచ్చు సార్. మన ఇక్కడ బీజేపీతో పొత్తు తీసుకుంటున్నప్పుడు ఏదో ఒక ఒప్పందం అయితే ఉండాలి కదా. మరి బీజేపీ రాష్ట్రానికి ఏదో ఒకటి చేస్తానన్న హామీ అయితే ఇచ్చి ఉండాలి కదా. ఇప్పుడు ఎలాంటి ఒప్పందంతో పొత్తుకు వెళ్లే అవకాశం ఉండొచ్చు? తప్పకుండా తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎందుకు విభేదించిందండి? 2019లో మేము రాజకీయంగా విభేదించలేదు. ప్రత్యేక హోదా అడిగాం, ప్యాకేజ్ అన్నారు, స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, దానికి కూడా ఒప్పుకున్నాం. దాన్ని చట్టబద్ధం చేయమన్నాం, చేయలేదు. కనీసం సీట్లు, అసెంబ్లీ సీట్లు పెంచే ఆ ప్రక్రియనన్నా పూర్తి చేయమన్నాం, 50 సీట్లు పెరుగుతాయి ఇక్కడ, అది చేయలేదు. ఇవి మాకు కావాలి. రాష్ట్రం పేద రాష్ట్రం, తెలంగాణతో పోటీ పడలేకపోతున్నాం, తెలంగాణ ఆదాయం ముందు మేము నిలబడలేకపోతున్నాం, మా పరిస్థితి బాగోలేదు, మాకు తినడానికి తిండి లేదు, గవర్నమెంట్ ఉండడానికే ఒక నీడ లేదు, పరిపాలన ఏ విధంగా చేయాలి? పూర్తిగా అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ విడగొట్టినటువంటి రాష్ట్రం ఇది. కాబట్టి దీన్ని మీరు బాగు చేస్తారని మాట ఇచ్చారు కాబట్టి, కనీసం రాజధాని ఢిల్లీని మించిన రాజధాని కడతారని మాట ఇచ్చారు కాబట్టి దాన్ని మీరు అమలు చేయండి అని బాబు గారు బీజేపీతో డిమాండ్ చేయడం, పోరాడడం వాళ్ళకి ఇబ్బంది కలిగించింది. దాంతో 2 పార్టీల మధ్య దూరం పెరిగి ఆ బంధం ఆ ఎలక్షన్ లో తెగిపోయే వరకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా
ఇదే కొన్ని పరిస్థితుల వల్ల ఆయన కూడా దూరం అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కాదు. ఆయన లూటీ చేయడు, దోచుకోడు. ఆయన గడ్డిమేటు మీద కుక్కలాగా ఆయన తినడు, కాపలా ఉంటాడు, ఇతరులు తిన్నవాడు. రాష్ట్ర సంపదని నాశనం చేయడు, కాపాడతాడు. తల్లి పెట్ట, కోడి పెట్ట ఏ విధంగా పిల్లల్ని తన రెక్కల కింద పెట్టుకుని కాపాడి పెంచి గెతకి ఎత్తుకుపోకుండా కాపాడుతాడో ఆ విధంగా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాలని కాపాడాడు. ఉమ్మడి రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ కూడా 5 ఏళ్లు కాపాడాడు. అటువంటి రాష్ట్రాన్ని గెద్దలాగా ఈ జగన్మోహన్ రెడ్డి తన్నుకుపోతున్నాడు. మొత్తం రాష్ట్రం విలవిల్లాడుతుంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం చూస్తూ ఊరుకోకుండా తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళీ మొగ్గు చూపింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది. ఈ పొత్తు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. రాష్ట్రానికి బీజేపీ మళ్ళీ అధికారంలో, కేంద్రంలో వస్తుంది. వచ్చినప్పుడు ఏదైతే రాజధాని అమరావతి నిర్మాణం గాని, పోలవరం నిర్మాణం గాని, ఉద్యోగ ఉపాధి కల్పనకి సంబంధించినటువంటి భవిష్య ప్రణాళిక గాని తప్పకుండా నెరవేరుతాయి. కేంద్రం సహకారం లేకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం కష్టం. ఎంత చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిపాలనా దక్షుడు, అనుభవజ్ఞుడు, దూరదృష్టి గల నాయకుడు ఉన్నప్పటికీ కూడా కేంద్రం యొక్క సహాయ సహకారాలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందడం అనేది జరగదు. ఎందుకంటే అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చీల్చి చెండాడేసి ఒక 50 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయి రాష్ట్రాన్ని రాక్షస యుగంలోకి, రాతి యుగంలోకి అంధకారంలోకి తీసుకుపోయాడు, పాతాళానికి తీసుకుపోయాడు. మరి పాతాళంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ అంచెలంచెలుగా పైకి తీసుకురావాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు సమర్థత మాత్రమే ఆ పని చేయగలుగుతుందని ఇప్పుడు అందరూ చూడండి మేడం. ఇప్పుడు సీతారాముల కళ్యాణంలో ఆ శివుని యొక్క విల్లుని రావణ బ్రహ్మ కూడా ఎత్తలేకపోతాడు. ఆ నారి వింటి తొడగలేకపోతాడు, సంధించలేకపోతాడు, విరగొట్టలేకపోతాడు. ఒక్క రాముడు వల్ల అది సాధ్యమైంది. ఈ రాష్ట్రం శివధనస్సు లాంటిది. దీన్ని ఎత్తాలన్నా, ఎక్కుపెట్టాలన్నా, కొట్టాలన్నా, తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా తీర్చిదిద్దాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమవుతుంది. తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది. ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష, అభిప్రాయం, ఏకాభిప్రాయం, ముక్త కంఠంతో చెప్పుతున్న ఒకే ఒక్క మాట. సరే, ఇప్పుడు కనీసం ఇప్పటికైనా కొన్ని అంటే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ సన్నివేశాలు జరిగాయి. కోడికత్తి ఇష్యూ కావచ్చు, వివేకా గారి హత్య కావచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ కి ఇప్పుడైనా ఒక సమాధానం దొరికే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే షర్మిల గారు ప్రశ్నిస్తే ఆన్సర్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయా? అదే ఇప్పుడు ఆమె మీద ఉన్న బాధ్యత ముందు ఏమిటంటే అండి, వాళ్ళ బాబాయ్ మిస్టరీ, ఆ హత్య మిస్టరీ, మర్డర్ మిస్టరీ గురించి ఆమె మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంది. దాన్ని ఛేదించాల్సినటువంటి బాధ్యత ఆవిడ మీద ఉంది. అలాగే కోడికత్తి వ్యవహారాన్ని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అతను ఎందుకు 6 ఏళ్లుగా ఆ కోడికత్తి శ్రీన్ అనేవాడు జైల్లో ఉంటున్నాడు, బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా ఆవిడ నిలదీయాలి. మేము చేస్తున్నాం ఆ పని 5 సంవత్సరాల నుంచి. సునీత గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆమె పోరాటానికి మద్దతు తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే కోడికత్తి సీన్ విషయం అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ న్యాయం జరగాలని వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఆదుకోవడం జరిగింది. వాళ్ళ గోడు మేము రాష్ట్రపతి వరకు తీసుకెళ్లడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చర్చల్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు. తాను ముఖ్యమంత్రి అవడం కోసం ఆడిన డ్రామాలు ఇవన్నీ. అటువంటి డ్రామాలు ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామాలు ఆడడానికి కూడా తెర తీస్తున్నాడు. ఇతను డ్రామాలు, గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారు విద్యలు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు. అర్థమైపోయింది. ఇతను పెట్టాల ద్వారా, ఇతను ఒక పగటేష్ గాడు, ఇతను వీధి భాగవతాలు రక్తి కట్టిస్తాడనే విషయం అర్థమైపోయింది. కాబట్టి ఇతని యొక్క ఏ రకమైన ప్రలోభాలకి ప్రజలు లొంగే విధంగా లేరు. ఎందుకంటే అంగన్వాడీలు ఉద్యమం చూసాం మనం, డ్వాక్రా మహిళల ఆవేదన చూస్తున్నాం, ఆశా వర్కర్ల దుర్భర పరిస్థితులు చూస్తున్నాం. మహిళా లోకం అంతా ఇతని మీద విరుచుకుపడుతోంది. ఇంటిని చక్కబెట్టే, సంసారాన్ని దిద్దే ఆడపడుచుల ఆవేదన, ఉప్పు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పప్పు, నూనె, కాయగూర ఏది చూసినా వీళ్ళ పండక్కి ఒక చిన్న పిల్లకి ఒక ఫ్రాక్ కొనాలంటే, ఒక గౌను కొనాలంటే 1000 రూపాయలు మినిమం. 1000 రూపాయలు మినిమం అది. మినిమం 1000 రూపాయలు. ఎక్కడ తెస్తారు సార్? రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలు, డొక్కలో ఒక పక్క కూడా నిండని ప్రజలు.
అంటే ఉపాధి అవకాశాలు ఉంటే ఇది పెద్ద విషయం కాదు. కానీ ఉపాధి అవకాశాలు విషయం కాదు. రాష్ట్రంలో శూన్యంగా కనిపిస్తున్నాయి. సరే ఇక్కడ వాళ్ళు కూడా అడిగేది అదే. అదే అంటున్నారు. సరే ఇక్కడ వాళ్ళు అన్ని ఏమంటున్నారంటే నీ అన్ని నీ సార్. నువ్విచ్చే డబ్బులు ఎందుకయ్యా అసలు హ్మ్. మాకున్న వనరులు చేస్తున్నావు నువ్వు. అదే కదా సార్. మాకు సంపాదించుకునే ఉపాధి స్కోప్ అవకాశాలు ఇవ్వాలి. కావాలి, ఇవ్వాలి. ఇప్పుడు ఇసుక దోపిడీ జరగకపోతే తాపీ పనిలో పనిచేసే అనేక కుటుంబాలు, అంటే తాపీ పనితో ముడిపడి ఉన్న వడ్రం ఉంటుంది. వడ్రం ఎలక్ట్రికల్ వర్కర్స్, వడ్రం వర్కర్లు, అంటే కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్స్ అండ్ ప్లంబర్స్, లేబరు, ఇంతమంది ఆ నిర్మాణ రంగంలో 5-6 రకాల వర్గాల ప్రజలు, కార్మిక వర్గ ప్రజలు అందులో పాలు పంచుకుని లక్షలాది మంది లబ్ధి పొందుతారు. నిర్మాణ రంగం ఎందుకు దెబ్బతిన్నది? గవర్నమెంట్ ఇల్లు కట్టించట్లేదు. ఏదో సెంటు పట్టాలు ఇచ్చానంటాడు, ఎక్కడో గంగలో ఇచ్చాడు, సముద్రంలో ఇచ్చాడు, గోదావరి నడి మధ్యలో ఇచ్చాడు. పనికిమాలిని బీడు భూముల్ని, అక్కడ కరెంటులు లేవు, రోడ్లు లేవు, నీళ్లు లేవు. అక్కడికి వెళ్ళాలంటే ఆటోకి వెళ్ళడానికి 100, రావడానికి 100 అవుతుంది లబ్ధిదారుడికి. అతను ఇచ్చిన సెంటు పట్టాలకి ఇప్పుడు అతను ఉన్న చోటు నుండి అక్కడికి వెళ్ళి రావాలంటే వెళ్ళడానికి 100, రావడానికి 100 అవుతుంది ఆటో. అటువంటి ప్రదేశాల్లో సెంటు పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం గాలికి వదిలేశాడు. వీళ్ల నిర్మాణం గవర్నమెంట్ చేపట్టట్లేదు. పోనీ ప్రైవేట్ వ్యక్తులు కట్టుకుందామంటే ఇసుక దొరకట్లేదు. దొరికితే కోట్ల రూపాయలు పెట్టి కొనాలి ఇసుకని. సిమెంటు కంపెనీలన్నీ వాళ్ళ భారతీ చేతుల్లో ఉన్నాయి. సీఎం భార్య భారతీ చేతుల్లో ఉన్నాయి. ఆమె సంచులు వేరు సంచులు, కానీ సిమెంట్ అంతా ఒకటే, భారతీ సిమెంటే. ఓకే. సంచులు లేబుల్స్ బ్రాండ్ వేరంతే. అప్పుడు మీకు బెంగళూరులో బస్తా 300 అయితే ఇక్కడ 450, 480 సిమెంట్ బస్తా. ఎవరు చేస్తున్నారు ఈ దోపిడీ? ఎవరు చేస్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి వైఫ్ కదా. వైఫ్ దెబ్బే చెల్లెలికి తగిలింది, వైఫ్ దెబ్బే తల్లికి తగిలింది, వైఫ్ దెబ్బే ప్రభుత్వానికి తగిలింది. భార్య చేతుల్లో కీలుబొమ్మగా మారి భార్యకు ప్రభుత్వాన్ని అప్పచెప్పేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో మహిళలే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఈ షర్మిల రోడ్డెక్కి నడిచి గందరగోళం సృష్టించింది. తల్లి బైబిల్ పట్టుకుని ఆ దళిత వర్గాలు, క్రిస్టియన్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలన్నీ ఆకట్టుకోవడానికి డ్రామా కట్టింది. ఈమె బాణా అని చెప్పి ఈమె ఒక డ్రామా కట్టింది. భార్య చూస్తే లీగల్ గా పోరాటం చేస్తూ రిషికొండ వెనకాల కూడా భారతి గారి హస్తమే ఉంది, తను కోరుకుంది, అది కావాలి అనేది ఒక మాట. రిషికొండ ఏంటి మేడం? ఈ రాష్ట్రాన్ని ఆమె కోరుకుంటుంది. అందుకే భూరక్షణ చట్టం తీసుకొచ్చాడు. భూరక్షణ చట్టం పేరు మాత్రం అది భక్షణ చట్టం. మీకు గాని నాకు గాని ఎవరికి గాని భూమి మీద హక్కు ఉండదు. అంతా భారతిరెడ్డి హక్కే ఆ భూములు. రేపటి నుండి ఇతను 2వ సారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ప్రతి అంగుళం భూమి కూడా భారతిరెడ్డి వశమైపోతుంది. ఆమెకు ఈ గ్లోబునంతా మింగేయాలనే దాహం. మొత్తం గ్లోబ్ మింగేయాలని భారతిరెడ్డికి. అందుకని భర్తని జుట్టు పట్టుకుని ఆడిస్తుంది, కీలుబొమ్మం చేసి ఆడిస్తుంది. ఆమెకి కూడా అనుచరులు ఉన్నారు. మెయిన్ సజ్జల రెడ్డి ఆమెకు ముఖ్య అనుచరుడు. వాళ్ళిద్దరూ అనుకుని జగన్మోహన్ రెడ్డిని ఇరికించి పనులు చేస్తా ఉన్నారు, దోపిడీ చేస్తా ఉన్నారు, రాష్ట్రాలను లూటీ చేస్తా ఉన్నారు, అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తా ఉన్నారు. ఎక్కడుంది చెప్పండి? కలెక్టర్కి అధికారం ఉందా? ఒక ఎస్పీకి అధికారం ఉందా? ఒక ఆర్డీఓకి, ఒక ఎంఆర్ఓకి, ఒక ఎండిఓకి, ఒక పంచాయతీ సెక్రటరీకి, ఒక పోలీస్ ఎస్ఐకి అధికారం ఉందండి? అంతా కూడా హోమ్ మినిస్టర్ కి అధికారం లేదు అనే మాట మనం విన్నాం సార్. పేరుకు మాత్రమే తన హోంమంత్రి అని. సో ఇప్పుడు అన్ని ఇన్ఛార్జీలను మార్చారు కదా. అంటే ఇన్ఛార్జీలు మార్చారు అంటే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు, మళ్ళీ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టేనా? ఈ మార్పుల వల్ల ఏం లాభం అని ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు మేడం? క్లియర్ గా వైజాగ్ యువగళం ముగింపు సభలో లోకేష్ గారు చక్కటి మాట చెప్పాడు. నా ఇంటి దగ్గర ఉన్న చెత్తని పక్కింటి దగ్గర పోస్తే ఆ చెత్త బంగారం అవుతుందా? ఇక్కడున్న ఎమ్మెల్యేని తీసుకెళ్లి అక్కడ పెడితే వాడు మంచోడు అవుతాడా? వాడు గెలుస్తాడా? ఇక్కడ దొంగతనం చేశాడని, ఇక్కడ ఓడిపోతాడని, ఇక్కడ పనికిరాడని నువ్వు అక్కడ పెడుతున్నావు తీసుకెళ్లి. ఇక్కడ పనికిరానోడు అక్కడెలా పనికొస్తాడు? ఇక్కడ నకిలీ బంగారం అక్కడ అసలు బంగారం ఎలాగవుతుంది? ఇక్కడ చెత్త అక్కడ బంగారం ఎలాగవుతుందని లోకేష్ గారు అడిగాడు. ఇదంతా ఏంటంటే కుండ మార్పులు మేడం. కుండ మార్పులు అంటే ఎలా చూసినా ప్రజలను నిండా ముంచాలి, ఏదో రకంగా ప్రజల్ని బురిడి కొట్టించాలి, మోసగించాలి, మళ్ళీ గెలవాలి. ఇదే తపన. ఇవన్నీ అర్థమైపోయాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా ధీటుగా విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఒకటే మేడం, ఎమ్మెల్యేలందరినీ
ఇతను ఒకటి పక్క 150 సున్నాలు చేశాడు. ఇతను ఒక్కడో ఒకటి, మిగతా 150 సున్నాలు. 150 సున్నాలు జీరోల్ని ఈవేళ హీరోలని తీసి నువ్వు పక్క అటు ఇటు ఇటు అటు షఫలింగ్ చేస్తే, మారిస్తే హీరోలు ఏమవుతుంది? అయిపోతారు. ఒక వెంట్రుక సైన్స్ కూడా చెప్తుంది మేడం. ఒక వెంట్రుక తీసుకుందాం, ఆ వెంట్రుకని 1,00,000 ముక్కలు చేస్తే అది అక్కడ వెంట్రుగా ఉంటది, బంగారం రాదు కదా. నువ్వు ఎన్ని ముక్కలు చేసినా వెంట్రుకని అక్కడ వెంట్రుగా ఉంటుంది. కాబట్టి నీ ఎమ్మెల్యేలని నువ్వు గన్నవరంలో ఎమ్మెల్యేని తీసుకెళ్లి అమలాపురంలో పెట్టినా, అమలాపురం ఎమ్మెల్యేని కొత్తపేటలో పెట్టినా, ఎక్కడ పెట్టినా వాడే కదా, నీ ఎమ్మెల్యే కదా. పనికిమాల ఎమ్మెల్యే 5 సంవత్సరాలు జీరోగా మిగిలిన నువ్వు పెట్టినటువంటి నీ తొత్తులే కదా వాళ్ళు. ఆట బొమ్మలు, కీలు బొమ్మలు. సార్ చివరిగా వాళ్ళు షర్మిల ఎంట్రీతోని టీడీపీకి పార్టీకి ఏమైనా లాస్ ఉందా? అంటే ప్రత్యామ్నాయ పార్టీ టీడీపీ కనబడేది, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓట్ బ్యాంక్ టీడీపీ వైపు చూసేది, ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. షర్మిల మేడం, టీడీపీకి ఎంతవరకు నష్టం? మేడం, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి కొసమెరుపు లాంటిది షర్మిల. ఓకే, వాళ్ళు ఇప్పుడు అంతే, వాళ్ళు కాలం చెల్లిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి కాలం కలిసి రాని షర్మిల దిక్కయింది. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే 2014 నుండి 19 వరకు తిట్టకుండా కాంగ్రెస్ ని తిట్టింది షర్మిల. ఈవేళ ఆమె నాయకత్వాన్ని తెచ్చుకుని వాళ్ళు మురిసిపోతున్నారు. ఏదో మళ్ళీ మేము తెలంగాణలో రేవంత్ రెడ్డి లాగా ఈమె ఉంటుంది, ఇక్కడ ఆంధ్రాలో ఆ విధంగా అధికారం వచ్చేస్తుందని పకటికళ్ళకి అంటున్నారు. ఏమైనా ఈమె వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం అనేది లేదు. ఏదన్నా ఉంటే వాళ్ళ అన్నకే నష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య సంధించిన బాణం కాబట్టి, సోదరుడు సంధించిన శరము కాబట్టి, ఆ శరము వెళ్ళి వాళ్ళన్న శరమునే కట్ చేసే పరిస్థితి ఈవేళ ఉంది తప్ప ఆమె వల్ల ఒక్క ఓటు కూడా చెక్కు చెదరదు తెలుగుదేశం పార్టీ. అటువంటి బెంగ గాని భయం గాని తెలుగుదేశం పార్టీకి లేదు. ఆమె శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీ ఓటుని చీల్చేంత గొప్పవేం కాదు. ఆమెను కూడా ప్రజలు నమ్మారు, చెప్పింది విన్నారు. ఆ 2019లో వాళ్ళ అన్నకు పట్టం కట్టారు. తర్వాత ఈమెకి వాళ్ళ అన్న ద్వారా ఏ పరాభవం జరిగిందో, ఈమె తల్లికి ఏ పరాభవం జరిగిందో, ప్రజలకు ఎన్ని పాటలు ఎదురయ్యాయో అన్ని కూడా రికార్డెడ్ గా ప్రజల గుప్పెట్లో ఉన్నాయి. అందరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, అన్నీ తెలుసు. జరుగుతున్న ప్రతి విషయాన్ని నిశ్చితంగా ఓటర్లు గమనిస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. ఆంధ్ర పాలిటిక్స్ లోకి ఒక రాకెట్ లాగా దూసుకొచ్చింది మెరిసిపల్లి షర్మిల గారు. మరి వైఎస్ షర్మిలగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన షర్మిల ఈరోజు ఏపీలో చక్రం తిప్పాలి అనుకుంటోంది. మరి ఆమెని వైఎస్ షర్మిలగా చూడాలా, మెరిసిపల్లి షర్మిలగా చూడాలా? నమస్కారం మేడం. ఆమె సోదరుడు ప్రయోగించినటువంటి శరము నేను అని దూసుకొచ్చింది ఆయన. అంటే అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి రాజకీయ ఎంట్రీ ఇచ్చింది ఆవిడ. రాయలసీమ ముద్దు బిడ్డను, రాజన్న ముద్దు బిడ్డను అని చెప్పుకొచ్చింది. బై బై బాబు, బై బై పప్పు అని తెలుగుదేశం పార్టీ అధినేతని, యువనేతని కూడా అవహేళన చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఆ గడప తొక్కడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో అవమానానికి గురై తెలంగాణ యాసతో అక్కడ పార్టీ పెట్టింది, తిరిగింది. పాలేరు నాకు ఇష్టం, పాలేరులోనే పోటీ చేస్తా, పాలేరుతనం చేస్తా అని అక్కడ చెప్పింది. అయితే అన్నగారు నమ్మలేదు ఇవన్నీ, తెలంగాణ ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర యాస పట్టుకుని తగుదునమ్మ అని చెప్పి ఆంధ్రాలోకి అడుగుపెట్టింది. ఆంధ్రాలోకి అడుగుపెట్టి కాంగ్రెస్ పగ్గాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి మీద విమర్శనాస్త్రాలు సంధిస్తుంది. ఓకే, దాన్ని స్వాగతిస్తాం, ఓకే, అంతవరకు. కానీ ఈమె గురించి ఈమె కూడా ఈ ప్రజల్ని క్షమాపణ కోరాలి కదా. జగన్మోహన్ రెడ్డి లాంటి ఆమె అన్నగారు ఒక రాక్షసుడు, ఒక దుర్మార్గుడు, ఒక సైకో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి ఈమె వంతు పాత్ర చాలా ఉంది కదా. వేల కిలోమీటర్లు నడిచి ప్రజలకి అబద్ధాలు చెప్పి వాళ్ళ అన్న గురించి గొప్పగా చెప్పి ప్రజలను నమ్మించి వంచింది కదా. ఈమె కదా మెయిన్ రోల్ అతను జైల్లో ఉన్నప్పుడు.
మరి Yes, sir. ఈవేళ దానికి క్షమాపణ చెప్పకుండా ఈమె మాట్లాడుతుంది, అది బాధ కలిగిస్తోంది. Hmm. ముందు ఈ ఆంధ్రప్రదేశ్ కి క్షమాపణ చెప్పాలి. 19 ఎన్నికలైన తర్వాత నీ అన్న గద్దె ఎక్కిన తర్వాత నువ్వు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ అడుగు పెట్టలేదు? నువ్వు చెప్పిన హామీలు, నీ అన్న తరపున నువ్వు చెప్పిన హామీలను నువ్వు ఎందుకు అమలు చేసే దిశగా ఆ రోజు నుంచే నువ్వు పోరాటం ఎందుకు మొదలు పెట్టలేదు? తెలంగాణకు పోయి నాకు ఆంధ్రాతో సంబంధం లేదని చెప్పావు, తెలంగాణలో పుట్టానన్నావు, తెలంగాణలో పెరిగానన్నావు, తెలంగాణలో పెళ్లి చేసుకున్నానన్నావు, తెలంగాణలో బిడ్డలు కన్నానన్నావు, తెలంగాణలో వ్యాపారాలు చేస్తున్నానన్నావు. ఇవన్నీ చెప్పి ఇప్పుడు సడన్ గా ఆంధ్రప్రదేశ్ మీద నీకు ఎందుకు వల్లమాలిన ప్రేమ పుట్టుకొచ్చిందో సమాధానం చెప్పాలని నేను ఆవిడ్ని అడుగుతా ఉన్నా. Sir. అంటే నువ్వు అన్న చేతిలో మోసపోయి తెలంగాణ ప్రజలు నిన్ను తిరస్కరిస్తే గత్యంతరం లేక ఆంధ్ర గుర్తుకొచ్చిందా? ఆనాడు కాంగ్రెస్ పార్టీ నువ్వు కూడా నీ అన్నతో పాటు తిట్టావు కదా. Right. ఆ కాంగ్రెస్ ని నువ్వు తిట్టిన కాంగ్రెస్ Hmm. ఈవేళ నిన్ను తీసుకెళ్లి పెట్టుకుంటే కాంగ్రెస్ ను భుజాన్ని వేసుకుని మళ్ళీ ఏ విధంగా నువ్వు ప్రజల ముందుకు వచ్చావో దానికి సమాధానం చెప్పాలి, కారణాలు చెప్పాలి. నీ అన్న నీకు చేసిన వ్యక్తిగత అన్యాయం గురించి ప్రజలకు చెప్పి ప్రజలకు క్షమాపణ కోరి, కాంగ్రెస్ పార్టీని కూడా క్షమాపణ కోరి, బాబు గారిని బై బై బాబు అన్నందుకు, బై బై పప్పు అన్నందుకు, మా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని కూడా క్షమాపణ కోరి నువ్వు తిరిగితే నువ్వు కరెక్ట్ అని మేము అనుకోగలం. రైట్ సార్, కరెక్ట్ గా సార్. అంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడానికి అటు జగన్మోహన్ రెడ్డి వైఎస్ గారి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. ఈమె మొదటి నుండి కూడా వైఎస్ గారి పేరు చెప్పుకుంటూనే రాజన్న రాజ్యం అంటూనే ఇటు తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు ఏపీలో మొదలు పెట్టింది. అసలు ఈమె అంటే వైఎస్ తనయాడు కాదనిలేము, ఈమె ఆడబిడ్డ కాదనిలేము, కానీ అదే ఇంటి పేరును కంటిన్యూ చేస్తూ వ్యక్తిగతంగా కూడా నేను ఇంకా వైఎస్ ఫ్యామిలీ మెంబర్నే అని చెప్పుకుంటూ మరి ఇప్పుడు అన్న వదిలిన బాణం అని మనకి పరోక్షంగా అర్థమవుతున్నా మరి అన్న మీదనే ఆ బాణాలు సంధిస్తూ వెళ్తోంది. ప్రతిపక్షం కంటే కూడా దారుణంగా ఆమె జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతుంది. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చంద్రబాబు గురించి కూడా మాట్లాడడం జరిగింది. సరే ఈమె అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు వైఎస్ గారి పేరు వాడుకునే అర్హత ఆవిడకు ఉందంటారా? ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని తిట్టకుండా ఈమె కదా తిట్టింది. రైట్. అన్నగారు తన అన్న జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే కాంగ్రెస్ ని తిట్టి దుమ్మెత్తిపోసింది ఎవరు? ఈమె కదండి. తెలుగుదేశం పార్టీని తిట్టి దుమ్మెత్తిపోసింది ఈమె కదండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నది, అప్పుడు తెలంగాణ మీకు గుర్తులేదు. ఎలక్షన్ కాగానే మళ్ళీ పరకాయ ప్రవేశం చేసి తెలంగాణ పోయింది. అంటే ఈమెకి స్టెబిలిటీ లేదు. రాజశేఖర రెడ్డి కూతురు అయినంత మాత్రాన, రాజశేఖర రెడ్డి కొడుకు అయినంత మాత్రాన ప్రజలు అధికారం అప్పచెప్పాలండి? ఎందుకు అప్పచెప్తారు? ఏంటి రాజశేఖర రెడ్డి కాంట్రిబ్యూషన్ ఏంటి రాష్ట్రానికి? ఆయన ఏమన్నా దాన ధర్మాలు చేశాడా? ఆయన ఏమన్నా తన ఆస్తులు ఏమన్నా ఈ రాష్ట్రానికి రాసి ఇచ్చేశాడా జవహర్లాల్ నెహ్రూ కుటుంబంలాగా? లేకపోతే మా తెలుగుదేశం పార్టీ నందమూరి బాలకృష్ణ గారి లాగా ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా భువనమ్మ గారి లాగా ప్రజలకు ఏమైనా సేవ చేస్తున్నారా? ఏ విపత్తులు వచ్చినప్పుడు, కరోనా లాంటి రోగాలు వచ్చినప్పుడు, అంటువ్యాధులు వచ్చినప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి రోగులకి ఏమైనా సర్వీస్ చేసిందా వీళ్ళ కుటుంబం? ఎప్పుడో ₹1 వైద్యం చేశాడంట రాజశేఖర రెడ్డి. ఓకే, అందుకే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు. ప్రజలు తిరిగి ఇచ్చేశారు ఆయనకి. ఇంకేం ఇవ్వాలంటే వీళ్ళకి? కొడుకును ముఖ్యమంత్రిని చేశారు అంటే ఈమెను కూడా ముఖ్యమంత్రిని చేసి ఇంకా తిరిగి ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి ప్రజలు? ఏం చేశాడు ఆయన? జేబులోది చిల్లు కానీ అయినా ప్రజలకు పెట్టాడా? అతను జాగీర్లో తీసి ఏమైనా ఖర్చు పెట్టాడా? రాజారెడ్డి నెత్తులు కొట్టి హత్యలు చేసి సంపాదించిన డబ్బు ఏమన్నా ప్రజలకు తిరిగి పంచిపెట్టాడా? అక్కడెక్కడో ఇడుపుల బాయిలో 600 ఎకరాలు ఏదో తిరిగి ఇస్తానని చెప్పి ఇచ్చినట్టు ఇస్తే కొడుకు మళ్ళీ వెనక్కి లాక్కున్నాడు దాన్ని. ఈ కుటుంబం ఈ రాష్ట్రానికి ఒక అరిష్టం. అన్న కాకపోతే చెల్లి ఇప్పుడు అన్న మసకబారిపోతున్నాడు, చెల్లి తయారయ్యింది. అంటే ఆంధ్ర వాళ్ళు అంటే మీకు అంత అమాయకంగా కనపడుతున్నారా? సీమాంధ్రులు అంటే మీకు పెద్ద చేతగాని వ్యక్తుల్లాగా, చేతగాని ఓటర్లాగా కనపడుతున్నారా? మీరు ఏ విధంగా డ్రామాలు ఆడైతే ఆ డ్రామాల్లో పడిపోయి సానుభూతి చూపించేసి మీరు రాజన్న కూతురు, రాజన్న కొడుకు అని చెప్పి మీకు పట్టం కట్టేసి కిరీటం పెట్టేసి మీకు రాజ్యాన్ని, రాష్ట్రాన్ని అప్పచెప్పేస్తారా? ఏమిటి పగట కళలు? అంటే మేడం, ఇది ఈ కుటుంబ నేపథ్యాన్ని తెలుగుదేశం అనే కాదు 5 కోట్ల మంది ఆంధ్రులు ఎవరు కూడా ఆహ్వానించరు, వీళ్ళని అంగీకరించారు. సరే, మీరేమో జగనన్న వదిలిన శరం, ఆమె వదిలిన బాణం అని అంటున్నారు. మరి ఇక్కడేమో ఇదంతా కూడా టీడీపీకే ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
అనే టాక్ కూడా వినబడుతుంది. దీని వెనకాల బాబు గారి హస్తం ఉంది, ఇదంతా కలిసి ప్లాన్ చేసిందే అనేటువంటి టాక్ కూడా వినబడుతుంది. దీనికి ఏమంటారు? మేడం, మేము ఇటువంటి కుట్రల ద్వారా అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ భావించట్లేదు, ప్రయత్నించట్లేదు. మేము అలుపెరుగని పోరాటం చేసాం. ఈ 5 ఏళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బ్రహ్మ రాక్షసుడితో పోరాటం చేశాం. ఆనాడు శ్రీరాముడు లక్ష్మణుడు ఏ విధంగా రాక్షసులతోటి పోరాడి రాక్షసుల నుండి ఆ రాజ్యాన్ని విడిపించారో ఆ విధంగా మేము పోరాటం చేస్తున్నాం. ఈమొస్తే ఆ చీల్చే ఓట్ల మీదో, ఆమె తెచ్చే ఆ మార్పు మీదో, ఆ దాని మీద ఆధారపడి తెలుగుదేశం పార్టీ బ్రతకట్లేదు. ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పగటి కలలు కనట్లేదు. మేము ప్రజల్లో ఉన్నాం. 5 ఏళ్లు కష్టపడ్డాం, పోరాటం చేశాం, జైలు పాలయ్యాం, హత్య గావింపబడ్డాం, మానభంగాలకి గురయ్యారు ఇక్కడ ప్రజలు. ఒక ప్రభుత్వ డాక్టర్ని చంపారు, ఒక దళిత డాక్టర్ని. ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ని హత్య చేశాడు. ఒక బ్రాంతి రేట్లు పెరిగాయని అడిగిన ఒక యువకుడిని చంపారు. ఒక జడ్జిని అరెస్ట్ చేశారు. ఇంకో లేడీ డాక్టర్ని బట్టలిప్పి ఆమెని అవమానం చేసి చంపబోయారు. ఇటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో దళితుల మీద, బీసీల మీద, అన్ని వర్గాల మీద, అన్ని వర్గాలు 4 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులు మోసం చేశాడు. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ జనవరిలో ఇస్తానని చెప్పి మోసం చేశాడు. అన్ని క్యాలెండర్లు వస్తున్నాయి జనవరిలో. ఇదిగో ఇది ఇప్పుడు జనవరి నెల. ఈనాడు క్యాలెండర్ వచ్చింది, ఆంధ్రజ్యోతి క్యాలెండర్ వచ్చింది, సాక్షి క్యాలెండర్ వచ్చింది, పిడపర్తి క్యాలెండర్ వచ్చింది, నేమన పంచాంగం వచ్చింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న నిరుద్యోగ క్యాలెండర్ మాత్రం రాష్ట్రంలో ఏ కొట్లో దొరకట్లేదు, ఎక్కడా కనపడట్లేదు. ఇది మోసం కదా. గ్రాడ్యుయేట్లని, నిరుద్యోగుల్ని, లక్షలాది కోట్లాది నిరుద్యోగుల్ని నిలువున ముంచినటువంటి దుర్మార్గుడు కదా. నోట్లో మట్టి కొట్టాడు మేడం నిరుద్యోగుల నోట్లో. ఆ నిరుద్యోగ భృతి కూడా ఇవ్వట్లేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే నిరుద్యోగ భృతి. ఇటువంటి పరిపాలన మీద తెలుగుదేశం పార్టీ వీరోచితంగా పోరాటం చేశాం ఈ 4.5 ఏళ్లుగా. దేనికి భయపడకుండా మేము గెలుస్తాం. ప్రజల్లో ఉన్నాం, ప్రజల మనసులు జయించాం. ప్రజల్లో మా పోరాట పటిమి స్ఫూర్తి అయ్యింది, ప్రజలకు ఆసరా అయ్యింది, దండ కైదండగా నిలబడింది మా యొక్క పోరాటం. తెలుగుదేశం పార్టీ యొక్క, చంద్రబాబు నాయుడు గారి యొక్క, లోకేష్ గారి యొక్క యువగళం పాదయాత్రతో సహా అన్ని. ఇవాళ ఇదిగో భువనమ్మ గారు మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన చేస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన వార్త విని హతాశులై హఠాన్మరణం పొందినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ మీకు కాల్ వస్తున్నట్టుంది సార్, మీరు మ్యూట్లోకి వెళ్ళారు. రైట్, ఓకే, కంటిన్యూ చేయండి. చెప్పండి మేడం. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ షర్మిల గారే టార్గెట్. ఇప్పుడు మన సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనా కూడా ఆమె వ్యక్తిగత విషయాలను కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మెరిసిపల్లి షర్మిల అంటూ తన వైవాహిక జీవితాల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. సార్ మీకేమైనా ఐడియా ఉందా? అంటే తనకి 2వ పెళ్లి అనో 3వ పెళ్లి అని ఇట్లా మనం వింటూ ఉన్నాము. అనిల్ కుమార్ గారు క్రిస్టియనే కాదు బ్రాహ్మణ్ అనేటువంటి విషయాలు కూడా వింటూ ఉన్నాము. సార్ మీకేమైనా ఐడియా ఉందా? నాకు కొంత ఆ నోట విన్నది కొంత ఐడియా ఉంది మేడం. అది ఎట్లా అంటే ఆమెకు ఆల్రెడీ సొంత దగ్గర సంబంధమే రాజశేఖర రెడ్డి గారు పెళ్లి చేయడం జరిగింది. మేనబావో మేనమావో ఎవరు సంథింగ్. అది ఆ బీరకాయ పీచు బంధుత్వంతో ఆమెకి మొదటి పెళ్లి జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు పూర్వం వీడియోలు ఉండేవి ఇంట్లో. ఇది ఉంటే ఆ వీడియోల షాపు నుండి అద్దెకి తెచ్చుకుని సినిమాలు చూసుకునేవారు. క్యాసెట్స్ VCRలు అవి ఉండేవి. అప్పుడు ఈమె ఆ బ్రదర్ అనిల్ అనే అతను ఆ వీడియో షాప్ పెట్టుకుని వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండేవాడు. లేటెస్ట్ వీడియో క్యాసెట్స్ అన్ని తెచ్చి ఉడికిస్తా ఉండేవాడు. ఆ పరిణామ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ప్రణయం చిగురించింది. అది ఆ వ్యక్తిగత జీవితానికి దాన్ని ఏమంటారు సహజీవనానికి దారి తీసింది. అది రాజశేఖర రెడ్డి గారు గమనించి మొదటి హస్బెండ్ తో ఈమెకి విడాకులు ఇప్పించి, అనిల్కి మొదటి భార్యతో విడాకులు ఇప్పించి వీళ్ళిద్దరికీ వివాహం చేసుకోవడానికి అవకాశం కల్పించారని, పెద్ద మనిషిగా వ్యవహరించారని నేను విన్నాను. ఆ తర్వాత ఈమె జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని వేసుకుని అన్న వదిలిన బాణాన్ని చెప్పుకుని తిరిగే సమయంలో ఎవరెవరో సినిమా నటులతో ఈవిడికి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో అనేక కథనాలు కోకొల్లలుగా వచ్చినాయి.
అవును. ఏదైనా ఒక ఆడకూతురు ఆ వ్యక్తిగత జీవితం మరి ఏమిటో మరి మనకు తెలియదు. దాన్ని తెలుగుదేశం పార్టీ ఆడపడుచుల్ని, ఆడకూతుల్ని గౌరవించే పార్టీ. గౌరవిస్ ఆ విధంగా రైట్. అన్నగారు వారసులుగా చంద్రబాబు నాయుడు గారు తరపుదిచ్చిన వ్యక్తులుగా ఆమె వ్యక్తిగత జీవితానికి మేము వెళ్ళదలుచుకోలేదు. సరే, ఈ రోజుతోని దాదాపు బీజేపీతో కూడా పొత్తు ఖరారైపోయినట్టే అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందింది సార్. టీడీపీ, జనసేన అలాగే బీజేపీతో కూడా ఈ రోజు దాదాపు చర్చలు సఫలమయ్యాయి. ఇంకా మేబీ రేపు అట్లా అఫీషియల్ అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా ఉంది. సరే, ఈ ముగ్గురి కూటమి ఎలా ఉండొచ్చు పార్టీకి? తప్పకుండా 2014 పునరావృతం కాబోతుంది మేడం. సార్. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు ఇది మరో పొద్దు పొడుపు. ఈ తరం గుర్తు. ఎందుకంటే రాష్ట్రం నాశనం అయిపోయింది. రాజధాని లేదు. లక్షల ఎకరాలకు నీరిచ్చే పోలవరం ఆగిపోయింది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై అప్పుల కుప్పగా రాష్ట్రం మారిపోయింది. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, బ్రతకడానికి బతుకుదెరువు లేదు. ఏదో అతను ఎంగిలి మెతుకులు ఆ విసురుతున్నాడు. ఏదో పక్షులకి, పిట్టలకి, చేపలకి విసిరే ఆ ఎంగిలి మెతుకులు లాంటివి అవి విసురుతుంటే దాంతో బతకమని చెప్తున్నాడు. అదే గొప్ప అని చెప్తున్నాడు. తాను సంవత్సరానికి ఒకసారి ఇచ్చే 10,000, 5,000, 15,000 ఆ డబ్బులే గొప్ప. ఒక్క సంవత్సరంలో ₹1,00,000 పడుతున్నాయి మీ అకౌంట్ లో. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వం అన్నా ఇంత డబ్బు ఎప్పుడన్నా మీకు ఇచ్చిందా, మీరు చూసారా అని అడుగుతున్నాడు. సరే, బాగానే ఉంది. నువ్వు ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టే ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కుంటున్నావు. ఈవేళ ఏంటి మేడం, చెత్త మీద పన్ను. ఆ కరెంటు బిల్లులు చూస్తే షాక్ కొట్టి కళ్ళల్లో నిప్పులు కక్కి చచ్చిపోతున్నారు జనం. ఆ బిల్లు 200 వచ్చిన వాళ్ళకి 2,000, 2000 600 వచ్చిన వాళ్ళకి 6,000. ఈ విధంగా ఈ రిజిస్టర్ ఈవేళ చూడండి, కొత్త నిర్ణయం ఒకటి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ₹1 ఆ పెళ్ళి అది రికార్డు తనిఖీ చేయడానికి ₹1 ఛార్జ్ ఉండేది నిన్నటి వరకు. దాన్ని ₹100 చేశాడు. 200 ఉండే రిజిస్ట్రేషన్ ఫీజుని 5,000 చేశాడు. 5,000 ఉండేదాన్ని 10,000 చేశాడు. ఇవన్నీ ప్రజలు ఇతను ఏమనుకుంటున్నాడంటే డబ్బులు ఇచ్చేస్తే ఇవన్నీ ఆలోచించరు. రోడ్లు బాగోపోయినా పట్టించుకోరు, కరెంటు లేకపోయినా పట్టించుకోరు, కరెంట్ రేట్లు, బస్ రేట్లు, కాయగూర రేట్లు, నిత్యావసరాల రేట్లు పెరిగిపోయినా బాధపడరు అని కలలు కంటున్నాడు. అంటే ప్రజల్ని ఒక రకమైనటువంటి డబ్బులతో కొనే మనస్తత్వం, డబ్బులతో తూకం వేసే ఒక దౌర్భాగ్యపు మానసిక స్థితి అతనిలో ఉండబట్టి ఆ డబ్బుతో మళ్ళీ గెలవాలండి. ఇప్పుడు 60 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 200 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు 36 ఉన్నాయి. 36 నియోజకవర్గాలు ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే అదొక 60, ఈ ఒక 36. ఆ విధంగా గవర్నమెంట్ తెచ్చుకోవాలని కేవలం డబ్బుతో తూకం వేసి కొని కొల్లగొట్టి రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక ప్లాను. అది కాకుండా తర్ఫీదు ఇచ్చినటువంటి రౌడీలను ఒక 25,000 మందిని, పక్క రాష్ట్రాల్లో తర్ఫీదు ఇచ్చినటువంటి రౌడీల్ని 25,000 మందిని రప్పించుకుని బూతులు క్యాప్చరింగ్ చేసి దొంగ ఓట్లు వేయించుకుని గెలవాలనేది మరొక వ్యూహం. రక్తపాతం ద్వారా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని భయపెట్టి, చంపి, దురాగతం చేసి, దాష్టీకం చేసి, ఒక పీతాహమైనటువంటి ఎన్నికల వాతావరణాన్ని క్రియేట్ చేసి గెలవాలనేది, రక్తపాతంతో గెలవాలనేది మరొక ఎజెండా. ఇన్ని రకాల భయంకరమైనటువంటి కుట్రలతో, కుతంత్రాలతో, ఎజెండాలతో ఈ వైసీపీ జెండా వస్తుంది. దాన్ని పీకి పారేయడానికి సర్వసన్నద్ధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ తొడగొడుతుంది. ఇవాళ వాళ్ళ పతనం ఖచ్చితంగా జరగబోతోంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనేది ఎంత నిజమో, రేపు సూర్యుడు ఉదయిస్తాడు అనేది కూడా అంతే నిజం. సార్, అంటే పక్కా ఓడించడానికైతే అంటే వాళ్ళే స్వయం బాధ అన్నట్టు వాళ్ళకే వాళ్ళే కొన్ని తెచ్చుకున్నారేమో ఓటమికి కారణాలు అని చెప్పొచ్చు. ఇప్పుడు రోజా గారి విషయం కూడా దాదాపు అలాగే ఉంది కదా సార్. కమిషన్ దానికి కమిషన్ గా ఇస్తానని చెప్పేసి 40 లక్షలు తీసుకున్నారు అని చెప్పేసి, కార్పొరేషన్ ఇస్తానని చెప్పి 40 లక్షలు కమిషన్ తీసుకున్నారు అని చెప్పి నిన్నటి మనకి వార్తలు వింటున్నాం. అంటే రోజా గారు తరపున అంటే ప్యాకేజ్ స్టార్ అని పదే ఇతరులు అనడం విన్నాం కానీ, ఇక్కడ తనే ప్యాకేజ్ తీసుకుంది అనేటువంటి ప్రూఫ్ తో సహా కొన్ని బయటికి రావడం జరిగింది. సార్, దీని గురించి ఏమంటారు మీరు? అసలు రోజా గురించి మీరు కూడా ఒక మహిళా మూర్తి. ఈ మహిళా జాతికే ఒక కళంకం ఆమె.
మహిళలందరూ ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్న మహిళలందరూ ఆమెను చూసి సిగ్గుపడి తల వంచుకునే దుస్థితి ఆమెను చూస్తే ఈ మహిళా జాతికి, మహిళా లోకానికి కలుగుతుంది. లేచింది మహిళా లోకం నిద్ర, లేచింది మహిళా లోకం అంటే ఈమె నిద్రపోతుంది, కళ్ళు మూసుకుంటుంది. ఒక 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 మినిస్టర్ అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఆమె ఆమె మాట్లాడే మాటలు గాని, ఒక మగాడిని ఎలా మాట్లాడాలి, ఒక నాయకుడిని ఎలా మాట్లాడాలి, ప్రజల ముందు ఒక స్త్రీమూర్తి ఎట్లా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం మర్చిపోయి, విచక్షణ మర్చిపోయి, ఆమె మాట్లాడే మనిషిని, రెచ్చిపోయే మనిషిని, ఒక స్త్రీని ఏమని అనగలుగుతామండి? ఇది తప్పు కదా. నేను ఆడదాన్ని, నన్ను అడుగుతుంది మీలాంటి జర్నలిస్ట్ ఒక ఆయన అడుగుతాడు, ఏమన్నా మీరు అసెంబ్లీలో ఏదో అన్నారు కదంటే, నువ్వు నన్ను రేపు చేస్తావా అంటారు. నువ్వు చేస్తావా? ఏంటండి అది? అది ఏమిటి అసలు? మిగతా లేడీస్ తలలు ఎక్కడ పెట్టుకోవాలి? ఆమె ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఒక రకమైనటువంటి దరిద్రం అయితే, ఈమె దుర్మార్గం అనమాట. అసలు ఆమె లాంటి ఒక లేడీని ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో రాణించేటట్టు చేయడం అనేది ఓ రకంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అరిష్టం. ఆమె గురించి మాట్లాడకపోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఒక సామెత ఉందంటే, బురదలో అడుసు తొక్కనేలా కాలు కొడగనేలా అన్నారు, కాలు కడగనేలా అన్నారు. ఎలాంటిదంటే, ఒక బురదలో మనం రాయి వేసాం అనుకుంటే అదంతా చెదిరి మన మీద పడుతుంది. అటువంటి ఒక బురద గుంట ఈ రోజా. ఆమెకి ఆ మాన మర్యాదలు లేవు, స్త్రీ అనే జ్ఞాపకం లేదు, స్త్రీలాగా మాట్లాడే విచక్షణ జ్ఞానం దేవుడు ఆవిడకి ఇవ్వలేదు. కాబట్టి ఆమె విచక్షణకే ఆమె ప్రవర్తనని తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టింది. ఎందుకంటే ఇక్కడ పుట్టింది, ఇక్కడ పెరిగింది, ఇక్కడ తిన్నది, ఇక్కడ 2 సార్లు పోటీ చేసింది, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కానీ నువ్వేం మాట్లాడతావు వేళ లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడతావు? నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు ఆ బెంచ్ కార్లు, ఆ కార్లు, ఈ కార్లు, వేల కోట్లు ఎక్కడ దోచావు? నువ్వు తిరుపతిలో ఒకప్పుడు లాడ్జీలో దిగి ఈ రోజా లాడ్జీ బిల్లు కట్టకుండా వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇల్లు అద్దెకు తీసుకుని ఇంటికి అద్దె కట్టకుండా పారిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఈవేళ తిరుపతికి రోజు కొన్ని వేల మందిని పంపుతుంది, వాళ్ళ దగ్గర 50,000 తీసుకుంటుందంటండి ఆ దర్శనం కోసం. అది నిజమే అంటారా సార్? భక్తితో దర్శనానికి వెళ్తుందంటారా? లేదండి, డబ్బుల కోసం వెళ్తుంది. ఆమెకు ఆదాయ మార్గం అది. తిరుపతి కొండపై వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా సొమ్ము చేసుకున్నటువంటి ఏకైక మంత్రి ఎవరన్నా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే ఆమె. ఎలాగో సుబ్బారెడ్డి, జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి, సాయి రెడ్డి, ఈ రెడ్లందరూ కలిపి తిరుపతిలో లడ్డును కూడా కల్తీ చేసేశారు. ఒక లడ్డు లాగా తిరుపతిని మింగేశారు, 7 కొండల్ని మింగేశారు. ఆ మిగిలినటువంటి ఈ టికెట్ల పేరుతో వెళ్లే క్యూ లైన్ లో వెళ్లే భక్తుల్ని ఇబ్బంది పెట్టి, దొంగలను పంపించి, దొంగలకు దర్శనం ఇప్పించి వాళ్ళ దగ్గర దోచుకుంటుంది 50,000, ₹1,00,000 దర్శనానికి. రోజు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం, అదే ఆదాయం. ఈ రోజు ఒక హాట్ టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కేసు వాదించిన ఒక జడ్జికి 2 కోట్ల విలువ చేసే ఒక వజ్రాలు పొదిగిన వాచ్ని గిఫ్ట్ గా ఇస్తే ఆ జడ్జి తిరస్కరించారు అని. అంటే ఒక జడ్జికి అంత కాస్ట్లీ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అంటే ఆ కేసు పూర్వపరాలు ఎలా ఉండొచ్చు? ఏమంటారు దీని గురించి? నేను కూడా ఎక్కడో చూశాను మేడం, అది సోషల్ మీడియాలో చూశాను, పేపర్లో అనుకుంటాను. ఆ జడ్జి గారి ఏదో పెళ్లి సందర్భంగా వెళ్ళి ఉత్తరప్రదేశ్ లో ఎక్కడో ఆ జడ్జి గారికి ఆ గిఫ్ట్ ఇవ్వబోతే ఆయన చాలా అసహనం ఫీల్ అయ్యి తిట్టి మొట్టి పంపాడట. ఆయన బుద్ధి ఉండాలి, వెళ్ళిన వాళ్ళు కూడా చిన్న వ్యక్తులు కాదు, ఐఏఎస్ లో IPS అనుకుంటా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు. అంటే ఇటువంటి నీచమైనటువంటి దిగజారుడు రాజకీయాలు చేసుకుని బతికి బట్ట కడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇతను లీడర్ ఏంటండి? ఇతను నాయకుడా? ఇతను పుల? ఇతను మడమ తిప్పని మాట తప్పని మునగాడా? ఏం మునగాడుతనం ఉందండి? దొడ్డిదారులు వెళ్ళి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుని, కాళ్ళు పట్టుకుని, గెడ్డం పట్టుకుని, మోడీ కాళ్ళు పట్టుకుని, గెడ్డం పట్టుకుని, ఇదిగో ఇప్పుడు జడ్జిలకి ఆ 2 కోట్లు ఖరీదు చేసే వజ్రాల వాచి గిఫ్ట్ ఇచ్చి ఇవ్వబోయి 2001లో జరిగిందటండి ఈ సంఘటన. ఇప్పుడు లేటుగా వెలుగులోకి వచ్చింది. అన్ని ఇటువంటి పనులేనండి, దొడ్డిదారి పనులు. ప్రతి వాళ్ళని డబ్బుతో కొనేయాలనే ప్రయత్నం. ఇతనే కాదు, గాలి జనార్దన్ రెడ్డి కూడా అంతే కదా, జడ్జిలకు డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోయాడు కదా. వీళ్ళందరూ అంతే. ఈ జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, ఈ రెడ్డి అనుకో, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ డబ్బులతోటి, వడ్డీలతోటి మీరు అలా లిస్ట్ చదివితే రేవంత్ రెడ్డి కూడా వస్తాడు మరి. సరే, రేవంత్ రెడ్డి తెలంగాణ రెడ్డి, ఆంధ్ర రెడ్లు కదా. మనం ఇప్పుడు ఆంధ్ర రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమన్నా ఇక్కడ ఇప్పుడు రెడ్లు అంటే తెలుగుదేశం పార్టీలో కూడా రెడ్లు ఉన్నారు. నేను కేవలం జగన్మోహన్ రెడ్డి కూడా ఉండే రెడ్డి బృందం గురించి మాట్లాడుతున్నా, రెడ్డి సంఘం గురించి మాట్లాడుతున్నా. సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి, సాయి రెడ్డి, చెవిరెడ్డి,
ఆ రెడ్డి, ఈ రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళండి మా తూర్పుగోదావరి జిల్లాను మిథున్ రెడ్డి దోచేస్తున్నాడు. ఇక్కడ అతను అబ్జర్వర్ ఈ జోన్ కి దోచేస్తున్నాడు మొత్తం. రేవులు, ఇసుక, మట్టి అన్ని. ఇప్పుడు ఆవులు గేదెలు ఏం తింటాయి మేడం? తవుడు చిట్టు తింటాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ఏం తింటున్నారంటే ఇసుక, మట్టి తింటున్నాయి. గోదావరిలో ఇసుక, గోదావరి లంకల్లో మట్టి రెండు తింటున్నారు. అంటే రేపొద్దున వరదలు వస్తే లంక గ్రామంలో ఒక్కడ మిగలడండి. మొత్తం మటాష్ అయిపోతాం, జలమయం అయిపోతాయి లంక గ్రామాలు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా ఈ మట్టి ఇసుక దోపిడీ చేయడం వల్ల రేపొద్దున్న ఏదైనా వరద సంభవిస్తే ఒక్కడు మిగలడు. మళ్ళీ ఆ బాధ్యత బాబు గారి మీదే పడే అవకాశం ఉండొచ్చులేండి సార్. అందుకే రాష్ట్రం బ్రతికి బట్టగట్టాలంటే రాష్ట్ర ప్రజానీకం ప్రాణాలతో బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగిపోవాలి. మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడాలి. రాష్ట్రాన్ని కాపాడాలి. ఒక రాజధాని కట్టాలి. పోలవరం పూర్తి చేయాలి. ఇంకా ఆదాయాన్ని తీసుకొచ్చే, వనరులను పెంచే కంపెనీలు తీసుకురావాలి. ఆ విధంగా యువతకి ఉపాధి, ఆదాయ మార్గాలను ఈ రాబోయే తరాలకు అందించాలనే ఒక స్వప్నంతో చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ గా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పరిపాలనా దక్షుడు. ఎప్పుడైనా మేడం ఒక టాపిక్ తీసుకోవచ్చు సార్. మన ఇక్కడ బీజేపీతో పొత్తు తీసుకుంటున్నప్పుడు ఏదో ఒక ఒప్పందం అయితే ఉండాలి కదా. మరి బీజేపీ రాష్ట్రానికి ఏదో ఒకటి చేస్తానన్న హామీ అయితే ఇచ్చి ఉండాలి కదా. ఇప్పుడు ఎలాంటి ఒప్పందంతో పొత్తుకు వెళ్లే అవకాశం ఉండొచ్చు? తప్పకుండా తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎందుకు విభేదించిందండి? 2019లో మేము రాజకీయంగా విభేదించలేదు. ప్రత్యేక హోదా అడిగాం, ప్యాకేజ్ అన్నారు, స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, దానికి కూడా ఒప్పుకున్నాం. దాన్ని చట్టబద్ధం చేయమన్నాం, చేయలేదు. కనీసం సీట్లు, అసెంబ్లీ సీట్లు పెంచే ఆ ప్రక్రియనన్నా పూర్తి చేయమన్నాం. 50 సీట్లు పెరుగుతాయి ఇక్కడ, అది చేయలేదు. ఇవి మాకు కావాలి. రాష్ట్రం పేద రాష్ట్రం, తెలంగాణతో పోటీ పడలేకపోతున్నాం, తెలంగాణ ఆదాయం ముందు మేము నిలబడలేకపోతున్నాం, మా పరిస్థితి బాగోలేదు, మాకు తినడానికి తిండి లేదు, గవర్నమెంట్ ఉండడానికే ఒక నీడ లేదు, పరిపాలన ఏ విధంగా చేయాలి? పూర్తిగా అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ విడగొట్టినటువంటి రాష్ట్రం ఇది. కాబట్టి దీన్ని మీరు బాగు చేస్తారని మాట ఇచ్చారు కాబట్టి, కనీసం రాజధాని ఢిల్లీని మించిన రాజధాని కడతారని మాట ఇచ్చారు కాబట్టి దాన్ని మీరు అమలు చేయండి అని బాబు గారు బీజేపీతో డిమాండ్ చేయడం, పోరాడడం వాళ్ళకి ఇబ్బంది కలిగించింది. దాంతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగి ఆ బంధం ఆ ఎలక్షన్ లో తెగిపోయే వరకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే కొన్ని పరిస్థితుల వల్ల ఆయన కూడా దూరం అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తెలుసుకున్నారు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లాంటి కాదు, ఆయన లూటీ చేయడు, దోచుకోడు, ఆయన గడ్డిమేటు మీద కుక్కలాగా ఆయన తినడు, కాపలా ఉంటాడు, ఇతరులు తినేవాడు, రాష్ట్ర సంపదని నాశనం చేయడు, కాపాడుతాడు. తల్లి పెట్ట, కోడి పెట్ట ఏ విధంగా పిల్లల్ని తన రెక్కల కింద పెట్టుకుని కాపాడి పెంచి గెత్తకి ఎత్తుకుపోకుండా కాపాడుతాడో ఆ విధంగా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాలని కాపాడాడు. ఉమ్మడి రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని కూడా 5 ఏళ్లు కాపాడాడు. అటువంటి రాష్ట్రాన్ని గెద్దలాగా ఈ జగన్మోహన్ రెడ్డి తన్నుకుపోతున్నాడు. మొత్తం రాష్ట్రం విలవిల్లాడుతుంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం చూస్తూ ఊరుకోకుండా తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళీ మొగ్గు చూపింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది. ఈ పొత్తు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. రాష్ట్రానికి బీజేపీ మళ్ళీ అధికారంలో, కేంద్రంలో వస్తుంది. వచ్చినప్పుడు ఏదైతే రాజధాని అమరావతి నిర్మాణం గాని, పోలవరం నిర్మాణం గాని, ఉద్యోగ ఉపాధి కల్పనకి సంబంధించినటువంటి భవిష్య ప్రణాళిక గాని తప్పకుండా నెరవేరుతాయి. కేంద్రం సహకారం లేకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం కష్టం. ఎంత చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిపాలనా దక్షుడు, అనుభవజ్ఞుడు, దూరదృష్టి గల నాయకుడు ఉన్నప్పటికీ కూడా కేంద్రం యొక్క సహాయ సహకారాలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందడం అనేది జరగదు. ఎందుకంటే అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చీల్చి చెండాడేసి ఒక 50 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయి రాష్ట్రాన్ని రాక్షస యుగంలోకి, రాతి యుగంలోకి అంధకారంలోకి తీసుకుపోయాడు, పాతాళానికి తీసుకుపోయాడు. మరి పాతాళంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ అంచెలంచెలుగా పైకి తీసుకురావాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు సమర్థత మాత్రమే ఆ పని చేయగలుగుతుందని ఇప్పుడు అందరూ చూడండి మేడం. ఇప్పుడు సీతారాముల కళ్యాణంలో ఆ శివుని యొక్క విల్లుని రావణ బ్రహ్మ కూడా ఎత్తలేకపోతాడు.
ఆ నారి వింటి తొడగలేకపోతాడు, సంధించలేకపోతాడు, విరగొట్టలేకపోతాడు. ఒక్క రాముడు వల్ల అది సాధ్యమైంది. ఈ అవును. రాష్ట్రం శివధనస్సు లాంటిది. దీన్ని ఎత్తాలన్నా, ఎక్కుపెట్టాలన్నా, కొట్టాలన్నా, తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా తీర్చిదిద్దాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమవుతుంది. తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది. ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష, అభిప్రాయం, ఏకాభిప్రాయం, ముక్త కంఠంతో చెప్పుతున్న ఒకే ఒక్క మాట. సార్ ఇప్పుడు కనీసం ఇప్పటికైనా కొన్ని అంటే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ సన్నివేశాలు జరిగాయి. కోడికత్తి ఇష్యూ కావచ్చు, వివేకా గారి హత్య కావచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ కి ఇప్పుడైనా ఒక సమాధానం దొరికే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే షర్మిల గారు ప్రశ్నిస్తే ఆన్సర్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయా? అదే ఇప్పుడు ఆమె మీద ఉన్న బాధ్యత ముందు ఏమిటంటే అండి, వాళ్ళ బాబాయ్ మిస్టరీ, ఆ హత్య మిస్టరీ, మర్డర్ మిస్టరీ గురించి ఆమె మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంది. దాన్ని ఛేదించాల్సినటువంటి బాధ్యత ఆవిడ మీద ఉంది. సార్ అలాగే కోడికత్తి వ్యవహారాన్ని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అతను ఎందుకు 6 ఏళ్లుగా ఆ కోడికత్తి శ్రీన్ అనేవాడు జైల్లో ఉంటున్నాడు, బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా ఆవిడ నిలదీయాలి. మేము చేస్తున్నాం ఆ పని 5 సంవత్సరాల నుంచి. సునీత గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆమె పోరాటానికి మద్దతు తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే కోడికత్తి సీన్ విషయం అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ న్యాయం జరగాలని వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఆదుకోవడం జరిగింది. వాళ్ళ గోడు మేము రాష్ట్రపతి వరకు తీసుకెళ్లడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చర్చల్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు. తాను ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఆడిన డ్రామాలు ఇవన్నీ. అటువంటి డ్రామాలు ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామాలు ఆడడానికి కూడా తెర తీస్తున్నాడు. ఇతను డ్రామాలు, గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారు విద్యలు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు. అర్థమైపోయింది. ఇతను పెట్టల ద్వారా, ఇతను ఒక పగటేష్ గాడు, ఇతను వీధి భాగవతాలు రక్తి కట్టిస్తాడు అనే విషయం అర్థమైపోయింది. కాబట్టి ఇతని యొక్క ఏ రకమైన ప్రలోభాలకి ప్రజలు లొంగే విధంగా లేరు. ఎందుకంటే అంగన్వాడీలు ఉద్యమం చూసాం మనం, డ్వాక్రా మహిళల ఆవేదన చూస్తున్నాం, ఆశా వర్కర్ల దుర్భర పరిస్థితులు చూస్తున్నాం. మహిళా లోకం అంతా ఇతని మీద విరుచుకుపడుతోంది. ఇంటిని చక్కబెట్టే, సంసారాన్ని దిద్దే ఆడపడుచుల ఆవేదన, ఉప్పు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పప్పు, నూనె, కాయగూర ఏది చూసినా వీళ్ళ పండక్కి ఒక చిన్న పిల్లకి ఒక ఫ్రాక్ కొనాలంటే, ఒక గౌను కొనాలంటే 1000 రూపాయలు మినిమం. 1000 రూపాయలు మినిమం అది. మినిమం 1000 రూపాయలు. సార్ ఎక్కడ తెస్తారు సార్? రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలు, డొక్కలో ఒక పక్క కూడా నిండని ప్రజలు. అంటే ఉపాధి అవకాశాలు ఉంటే ఇది పెద్ద విషయం కాదు. కానీ ఉపాధి అవకాశాలు విషయం కాదు. రాష్ట్రంలో శూన్యంగా కనిపిస్తున్నాయి. సరే ఇక్కడ వాళ్ళు కూడా అడిగేది అదే అంటున్నారు. సరే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు ఇచ్చే డబ్బులు ఎందుకయ్యా, అసలు మాకున్న వనరులు చేస్తున్నావు నువ్వు, అదే కదా సార్. మాకు సంపాదించుకునే ఉపాధి స్కోప్ అవకాశాలు కావాలి, ఇవ్వాలి. ఇప్పుడు ఇసుక దోపిడీ జరగకపోతే తాపీ పనిలో పనిచేసే అనేక కుటుంబాలు, అంటే తాపీ పనితో ముడిపడి ఉన్న వడ్రం ఉంటుంది. వడ్రం, ఎలక్ట్రికల్ వర్కర్స్, వడ్రం వర్కర్లు, అంటే కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్స్ అండ్ ప్లంబర్స్, లేబరు, ఇంతమంది ఆ నిర్మాణ రంగంలో 5-6 రకాల వర్గాల ప్రజలు, కార్మిక వర్గ ప్రజలు అందులో పాలు పంచుకుని లక్షలాది మంది లబ్ధి పొందుతారు. నిర్మాణ రంగం ఎందుకు దెబ్బతిన్నది? గవర్నమెంట్ ఇల్లు కట్టించట్లేదు. ఏదో సెంటు పట్టాలు ఇచ్చానంటాడు, ఎక్కడో గంగలో ఇచ్చాడు, సముద్రంలో ఇచ్చాడు, గోదావరి నడి మధ్యలో ఇచ్చాడు. పనికిమాలిని బీడు భూముల్ని, అక్కడ కరెంటులు లేవు, రోడ్లు లేవు, నీళ్లు లేవు. అక్కడికి వెళ్ళాలంటే ఆటోకి వెళ్ళడానికి 100, రావడానికి 100 అవుతుంది లబ్ధిదారుడికి. అతను ఇచ్చిన సెంటు పట్టాలకి ఇప్పుడు అతను ఉన్న చోటు నుండి అక్కడికి వెళ్ళి రావాలంటే వెళ్ళడానికి 100, రావడానికి 100 అవుతుంది ఆటో. అటువంటి ప్రదేశాల్లో సెంటు పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం గాలికి వదిలేశాడు. వీళ్ల నిర్మాణం గవర్నమెంట్ చేపట్టట్లేదు. ప్రైవేట్ వ్యక్తులు కట్టుకుందామంటే ఇసుక దొరకట్లేదు. దొరికితే కోట్ల రూపాయలు పెట్టి కొనాలి ఇసుకని. సిమెంటు కంపెనీలన్నీ వాళ్ళ భారతీయ చేతుల్లో ఉన్నాయి. సీఎం భార్య భారతీయ చేతుల్లో ఉన్నాయి. ఆమె సంచులు వేరు సంచులు, కానీ సిమెంట్ అంతా ఒకటే, భారతీయ సిమెంటే. సంచులు లేబుల్స్ బ్రాండ్ వేరంతే. అప్పుడు మీకు బెంగళూరులో బస్తా 300 అయితే ఇక్కడ 450, 480 సిమెంట్ బస్తా. ఎవరు చేస్తున్నారు ఈ దోపిడీ? ఎవరు చేస్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి వైఫ్ కదా. వైఫ్ దెబ్బే చెల్లెలికి తగిలింది, వైఫ్ దెబ్బే తల్లికి తగిలింది, వైఫ్ దెబ్బే ప్రభుత్వానికి తగిలింది.
భార్య చేతుల్లో కీలుబొమ్మగా మారి భార్యకు ప్రభుత్వాన్ని అప్పచెప్పేశాడు. అంటే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో మహిళలే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఈ షర్మిల రోడ్డెక్కి నడిచి గందరగోళం సృష్టించింది. తల్లి అవును. బైబిల్ పట్టుకుని ఆ ఆ- ఆ దళిత వర్గాలు, క్రిస్టియన్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలన్నీ ఆకట్టుకోవడానికి డ్రామా కట్టింది. ఈమె బాణా అని చెప్పి ఈమె ఒక డ్రామా కట్టింది. భార్య చూస్తే లీగల్ గా పోరాటం చేస్తూ ఢిల్లీ పోయి రిషికొండ వెనకాల కూడా భారతి గారి హస్తమే ఉంది, తను కోరుకుంది అది కావాలి అనేది ఒక మాట. రిషికొండ ఏంటి మేడం, ఈ రాష్ట్రాన్ని ఆమె కోరుకుంటుంది. అందుకే భూ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చాడు. భూ రక్షణ చట్టం పేరు మాత్రం అది భక్షణ చట్టం. మీకు గాని నాకు గాని ఎవరికి గాని భూమి మీద హక్కు ఉండదు. అంతా భారతిరెడ్డి హక్కే ఆ భూములు. ఇక రేపటి నుండి ఇతను రెండోసారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ప్రతి భూమి, ప్రతి అంగుళం భూమి కూడా భారతిరెడ్డి వశమైపోతుంది. ఆమెకు ఈ గ్లోబునంతా మింగేయాలనే దాహం, మొత్తం ఎన్ని గ్లోబ్ మింగేయాలని భారతిరెడ్డికి. అందుకని భర్తని జుట్టు పట్టుకుని ఆడిస్తుంది, కీలుబొమ్మని చేసి ఆడిస్తుంది. ఆమెకి కూడా అనుచరులు ఉన్నారు. మెయిన్ సజ్జల రెడ్డి ఆమెకు ముఖ్య అనుచరుడు. వాళ్ళిద్దరూ అనుకుని జగన్మోహన్ రెడ్డిని ఇరికించి పనులు చేస్తా ఉన్నారు, దోపిడీ చేస్తా ఉన్నారు, రాష్ట్రాలను లూటీ చేస్తా ఉన్నారు, అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తా ఉన్నారు. ఎక్కడుంది చెప్పండి? కలెక్టర్కి అధికారం ఉందా? ఒక ఎస్పీకి అధికారం ఉందా? ఒక ఆర్డీఓకి, ఒక ఎంఆర్ఓకి, ఒక ఎండిఓకి, ఒక పంచాయతీ సెక్రటరీకి, ఒక పోలీస్ ఎస్ఐకి అధికారం ఉందండి? అంతా కూడా హోమ్ ఎవరెవరెవరో మినిస్టర్ కి అధికారం లేదు అనే మాట మనం విన్నాం సార్. పేరుకు మాత్రమే తన హోంమంత్రి అని. సో ఇప్పుడు అన్ని ఇన్ఛార్జీలను మార్చారు కదా. అంటే ఇన్ఛార్జీలు మార్చారు అంటే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు, మళ్ళీ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టేనా? ఈ మార్పుల వల్ల ఏం లాభం అని ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు? మేడం క్లియర్ గా వైజాగ్ యువగళం ముగింపు సభలో లోకేష్ గారు చక్కటి మాట చెప్పాడు. నా ఇంటి దగ్గర ఉన్న చెత్తని పక్కింటి దగ్గర పోస్తే ఆ చెత్త బంగారం అవుతుందా? ఇక్కడున్న ఎమ్మెల్యేని తీసుకెళ్లి అక్కడ పెడితే వాడు మంచోడు అవుతాడా? వాడు గెలుస్తాడా? ఇక్కడ దొంగతనం చేశాడని, ఇక్కడ ఓడిపోతాడని, ఇక్కడ పనికిరాడని నువ్వు అక్కడ పెడుతున్నావు తీసుకెళ్లి. ఇక్కడ పనికిరానోడు అక్కడెలా పనికొస్తాడు? ఇక్కడ నకిలీ బంగారం అక్కడ అసలు బంగారం ఎలాగవుతుంది? ఇక్కడ చెత్త అక్కడ బంగారం ఎలాగవుతుందని లోకేష్ గారు అడిగాడు. ఇదంతా ఏంటంటే కొండ మార్పులు మేడం, కొండ మార్పులు. అంటే ఎలా చూసినా ప్రజలను నిండా ముంచాలి, ఏదో రకంగా ప్రజల్ని బురిడి కొట్టించాలి, మోసగించాలి, మళ్ళీ గెలవాలి. ఇదే తపన. ఇవన్నీ అర్థమైపోయాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా ధీటుగా విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం. ఒకటే మేడం, ఎమ్మెల్యేలందరినీ ఇతను ఒకటి పక్క 150 సున్నాలు చేశాడు. ఇతను ఒక్కడో ఒకటి, మిగతా 150 సున్నాలు. 150 సున్నాలు జీరోల్ని ఈవేళ హీరోలని తీసి నువ్వు పక్క అటు ఇటు షఫలింగ్ చేస్తే, మారిస్తే ఒక వెంట్రుక సైన్స్ కూడా చెప్తుంది మేడం. ఒక వెంట్రుక తీసుకుందాం, ఆ వెంట్రుకని 1,00,000 ముక్కలు చేస్తే అక్కడ వెంట్రుగా ఉంటది, బంగారం రాదు కదా. నువ్వు ఎన్ని ముక్కలు చేసినా వెంట్రుకని అక్కడ వెంట్రుగా ఉంటుంది. కాబట్టి నీ ఎమ్మెల్యేలని నువ్వు గన్నవరంలో ఎమ్మెల్యేని తీసుకెళ్లి అమలాపురంలో పెట్టినా, అమలాపురం ఎమ్మెల్యేని కొత్తపేటలో పెట్టినా, ఎక్కడ పెట్టినా వాడే కదా, నీ ఎమ్మెల్యే కదా. పనికిమాల ఎమ్మెల్యే 5 సంవత్సరాలు జీరోగా మిగిలిన నువ్వు పెట్టినటువంటి నీ తొత్తులే కదా వాళ్ళు. ఆట బొమ్మలు, కీలు బొమ్మలు. సార్ చివరిగా షర్మిల ఎంట్రీతోని టీడీపీకి పార్టీకి ఏమైనా లాస్ ఉందా? అంటే ప్రత్యామ్నాయ పార్టీ టీడీపీ కనబడేది, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓట్ బ్యాంక్ టీడీపీ వైపు చూసేది, ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. షర్మిల ఎంట్రీ టీడీపీకి ఎంతవరకు నష్టం? మేడం, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి కొసమెరుపు లాంటిది షర్మిల. వాళ్ళు ఇప్పుడు అంతే, వాళ్ళు కాలం చెల్లిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి కాలం కలిసి రాని షర్మిల దిక్కయింది. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే 2014 నుండి 19 వరకు తిట్టకుండా కాంగ్రెస్ ని తిట్టింది షర్మిల. ఈవేళ ఆమె నాయకత్వాన్ని తెచ్చుకుని వాళ్ళు మురిసిపోతున్నారు. ఏదో మళ్ళీ మేము తెలంగాణలో రేవంత్ రెడ్డి లాగా ఈమె ఉంటుంది, ఇక్కడ ఆంధ్రాలో ఆ విధంగా అధికారం వచ్చేస్తుందని పకటకళ్ళకి అంటున్నారు. ఏమైనా ఈమె వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం అనేది లేదు. ఏదన్నా ఉంటే వాళ్ళ అన్నకే నష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య సంధించిన బాణం కాబట్టి, సోదరుడు సంధించిన శరము కాబట్టి, ఆ శరము వెళ్ళి వాళ్ళ అన్న శరమునే కట్ చేసే పరిస్థితి
ఈవేళ ఉంది తప్ప ఆమె వల్ల ఒక్క ఓటు కూడా చెక్కు చెదరదు తెలుగుదేశం పార్టీ. అటువంటి బెంగ గాని భయం గాని తెలుగుదేశం పార్టీకి లేదు. ఆమె శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీ ఓటుని చీల్చేంత గొప్పవేం కాదు. ఆమెను కూడా ప్రజలు నమ్మారు, చెప్పింది విన్నారు. ఆ 2019లో అన్నకు పట్టం కట్టారు. తర్వాత ఈమెకి వాళ్ళ అన్న ద్వారా ఏ పరాభవం జరిగిందో, ఈమె తల్లికి ఏ పరాభవం జరిగిందో, ప్రజలకు ఎన్ని పాటలు ఎదురయ్యాయో అన్ని కూడా రికార్డెడ్ గా ప్రజల గుప్పెట్లో ఉన్నాయి. అందరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, అన్నీ తెలుసు. జరుగుతున్న ప్రతి విషయాన్ని నిశ్చితంగా ఓటర్లు గమనిస్తున్నారు.